ఒకసారి క్లిప్ చూడండి. ఒక్కొక్క లీడర్కి ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క ఐడియాస్ కావాలి టు ఎవాల్వ్ యాజ్ ఎ బిగ్గర్ లీడర్. నో పవన్ కళ్యాణ్కి ది రిలీజన్ హ్యాస్ గివెన్ దిస్ ఐడియా. నౌ సనాతన ధర్మ నేను ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పి ఒక ఐడియా ఏదైతే క్రియేట్ అయిందో, అండ్ ఎయిదర్ ఇట్ క్యాన్ బికాస్ ఆఫ్ తిరుపతి ఇష్యూ అయినా లేకపోతే రేపు రాబోయే ఇష్యూ అయినా హీ నీడ్స్ ఎ లార్జర్ ఆడియన్స్. ఇదే కాంట్రడిక్షన్స్ అని చెప్పే తమిళనాడు సొసైటీలో. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఏదైతే విచ్ హాస్ ఎ లార్జ్ మొబిలైజేషన్ ఆఫ్ హిందుత్వ ఐడియాలజీ ఈజ్ నాట్ విన్నింగ్ ఇన్ తమిళనాడు. రిలీజన్ లేదురా బాబు అన్నవాడు కూడా గెలవట్లేదు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ కమల్ హాసన్స్ పార్టీ రిలీజన్ నాకు వద్దు, నాకు సంబంధం లేదు, ఇవన్నీ అక్కడ విన్నాడు. సరే పోనీ లాంగ్వేజ్ బేస్ చేసుకొని మొబిలైజ్ చేస్తాం పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ సీమాన్ పార్టీ నామ్ తమిళర్ కచ్చి, ఆ పార్టీ పేరు నామ్ తమిళర్ కచ్చి, విన్ ఇట్ సెల్ఫ్ ట్రాన్స్లేట్ టు వి తమిళ్ పార్టీ. ఆ పార్టీ కూడా ఒక సీటు కూడా రావట్లేదు మనకు రీసెంట్ ఎలక్షన్స్లో. సో కావాల్సింది ఆ పార్టీస్ లో ఉన్నాయి కదా. రిలీజన్ వద్దన్న పార్టీ ఉంది, లేకపోతే మాకు లాంగ్వేజ్ కావాలన్న పార్టీ, వాళ్ళు కూడా ఎందుకు ఓడిపోతున్నారు? ఎందుకు రీజన్? బికాస్ ది స్ట్రాంగ్ ఐడియాలజీ ఆఫ్ ది పెరియార్ దట్ డీప్ రూట్స్ ఇన్ టు తమిళ్ సొసైటీ. డెవలప్మెంట్, డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేసాం, సోషల్ ఈవిల్స్ ఉన్నాయి అవన్నీ ఎలిమినేట్ చేసాం, బట్ డెవలప్మెంట్ షుడ్ బి ద ప్రైమరీ ఫోకస్. తమిళనాడు అనేది జనరల్ ఇండియా కన్నా కూడా ఒక 50 years అహెడ్ ఉందని చెప్పి. ఎందుకంటే డెవలప్మెంట్లో సెకండ్ ప్లేస్ ఉందనో కాదు, లేకపోతే సెక్యులరిజం, క్యాస్ట్, రిలీజన్ వీటన్నిటిని ఎలిమినేట్ చేసి ఇంకా రెస్ట్ ఆఫ్ ది ఇండియా కన్నా ముందుకెళ్ళింది. అలా ఎందుకు వెళ్ళిందంటే పెరియార్ వల్ల వెళ్ళిందని చాలా మంది చెప్తారు. అసలు ఈ పెరియార్ ఎవరు? ఆయన ఐడియాలజీని అన్నా డిఎంకే, డిఎంకే పార్టీలు, తమిళ ప్రజలు కూడా ఎందుకు అంతగా ఎంబేబ్ చేస్తున్నారు? రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో గాంధీ ఎంత ఫేమస్, తమిళనాడులో పెరియార్ అంత ఫేమస్. సనాతన ధర్మాన్ని నేను ప్రొటెక్ట్ చేస్తానని పవన్ కళ్యాణ్ అంటుంటే, సనాతన ధర్మ ఇస్ ఎ వైరస్, ఐ విల్ ఎలిమినేట్ దిస్ అని ఇంకో డిప్యూటీ సీఎం అంటున్నారు. సో ఇట్స్ ఏ వార్ లైక్ డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం. ఇది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా కామన్ మ్యాన్ కి అర్థమయ్యే, అర్థం కాని ఎన్నో విషయాల్ని అర్థమయ్యే విధంగా చేసే డిస్కషన్ అనమాట. సో స్టే ట్యూన్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. సో టుడే మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా హాట్ టాపిక్ కన్నా చాలా ఇన్ఫర్మేషన్ కావాల్సిన టాపిక్. సొసైటీలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, అండ్ ఫర్ ద నెక్స్ట్ 2 to 3 decades ఈ పర్టికులర్ టాపిక్ ఇండియాని రూల్ చేయబోతుంది. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ డీటెయిల్ డిస్కషన్ ఇన్ దిస్ పాడ్కాస్ట్. సో వీ హ్యావ్ విత్ us a guest who is a lawyer, Ramesh Nada. So welcome you. హాయ్ సార్. సో నాకు చిన్న డౌట్. రెస్ట్ ఆఫ్ ద ఇండియా వర్షిప్ గాంధీ యాజ్ ఏ గ్రేట్ గాడ్ అంటే డమ్మీ గాడ్, ఒక మనిషి రూపంలో దేవుడు అంటే, తమిళనాడులో పెరియార్ని ఒక దేవుడిలా కొలుస్తారు. సో ఓకే, హీ హాస్ డన్ వండర్స్. ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ తమిళనాడు. అండ్ ఇప్పుడు బీజేపీ ప్లాన్ ABCD అనుకుందాము. ఇట్ ఈస్ మేకింగ్ పవన్ కళ్యాణ్ యాజ్ ఎ రూట్ టు ఎంటర్ ఇన్ టు తమిళనాడు అనే ఒక టాక్ చాలా బాగా నడుస్తుంది. అండ్ అది నిజం కూడా అవ్వచ్చేమో. ఫ్రాంక్లీ టు సే న్యూస్ కావచ్చు, we see various newspapers, and Pawan Kalyan itself is saying that no, he has very good roots from Tamil Nadu, and you also have roots from Tamil Nadu. So I'm asking you this question. తమిళనాడు పాలిటిక్స్కి పవన్ కళ్యాణ్ వెళ్ళాలంటే ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, స్టార్టింగ్ ఫ్రమ్ పెరియార్ ఐడియాలజీ తీసుకుంటే? సార్, ఇక్కడ మనం ఒక పాయింట్ అయితే మనం డీటెయిల్గా డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టు అండర్స్టాండ్ వెదర్ పవన్ కళ్యాణ్ కెన్ హ్యావ్ సోషల్ బేస్ ఇన్ తమిళనాడు అని చెప్పి చూసుకోవాలంటే, తమిళనాడు సొసైటీ ఇన్ ఇట్ సెల్ఫ్ హ్యావింగ్ ఏ కాంట్రడిక్షన్స్ ఇన్ మెనీ థింగ్స్ టు అండర్స్టాండ్. అంటే వాళ్ళ ఐడియాలజీస్లో వాళ్ళ కాంట్రడిక్షన్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ఇక్కడ మనము యాజ్ వీ స్టార్టెడ్ సేయింగ్ దట్ ఏంటంటే బ్రాహ్మిన్ కాస్ట్ని దే వేర్ స్టార్టెడ్ యాజ్ ఏ కన్సిడర్డ్ యాజ్ వాట్ యాజ్ అన్ ఎనిమీ టైప్లో అక్కడ ప్రొజెక్ట్ అయింది యాక్చువల్గా. అయితే దానికి వీ కెనాట్ బ్లేమ్ ది కామన్ మ్యాన్ హియర్. యాజ్ ఐ డిస్కస్ బిఫోర్, ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పాయింట్లో వాళ్ళకి ఏవైతే అవసరమైందో ఆ పాయింట్ తీసుకొని వాళ్ళు స్టార్ట్ చేయడం యూజ్ అయింది. సో దే బికేమ్ ఇన్ ది లీడర్షిప్ పొజిషన్స్ బేస్డ్ అపాన్ దీస్ ఐడియాలజీస్. ఇప్పుడు మనం జస్టిస్ పార్టీ రూట్ తీసుకున్నా కూడా ఇట్ ఈస్ అ పార్టీ విచ్ ఇస్ డామినేటెడ్ బై హయ్యర్ కాస్ట్ మెంబర్స్ ఓన్లీ, బట్ ది హయ్యర్ కాస్ట్ మెంబర్ హియర్ డస్ నాట్ ఇన్క్లూడ్ బ్రాహ్మిన్స్. అంటే ఇక్కడ బ్రాహ్మిన్స్కి అగెన్స్ట్ స్టార్ట్ అయిన పార్టీయే దిస్ జస్టిస్ పార్టీ. ఎందుకు వై అగైన్ బ్రాహ్మిన్స్? బికాస్ ABCD DCBA వాట్ ఎవర్ ద క్యాస్ట్ టేక్, ఆల్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు ఆఫ్ కోర్స్ ఓకే 1947 ముందు లేదా 1950 ముందు రాజ్యాంగం లేదు కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాడు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆర్టికల్ 14, 15, 16, 19, 21 100 ఆర్టికల్స్ ఉన్నాయి. అందరూ సమానమే అని చెప్తున్నప్పుడు వెన్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్, వై డిస్క్రిమినేటింగ్ వన్ క్యాస్ట్? ఒక స్టేట్లో ఒక క్యాస్ట్ డిస్క్రిమినేట్ చేసి ఇంకో స్టేట్లో ఇంకో క్యాస్ట్ డిస్క్రిమినేట్ చేస్తున్నారు. నో, ఒక పొలిటికల్గా పవన్ కళ్యాణ్ లాంటి పర్సన్ వెళ్ళాలన్నా, లేదా విజయ్ లాంటి పర్సన్ ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలన్నా, ఐ వాంట్ యువర్ ఇన్సైట్స్ ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ తమిళనాడు. ఎప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ద పాలిటీ. ఇక్కడేమో మనందరం ఒక క్యాస్ట్ వాళ్ళము, లేదా మనందరం ఒక రిలీజన్ వాళ్ళము అందరూ యునైట్ అయిపోతారు. బట్ తమిళనాడులో అరే మనందరం ఒక క్యాస్ట్ అన్నా కొన్ని పార్టీలు గెలవలేదు, మనందరం ఒక రిలీజన్ అన్నా కొన్ని పార్టీలు గెలవలేదు. సో వాట్ గోనా వర్క్ ఇన్ తమిళనాడు పాలిటిక్స్?
ఒక పాయింట్ ఇక్కడ మనం అగైన్ వీ హావ్ టు గో బ్యాక్ టు ద రూట్స్ టు ద జస్టిస్ పార్టీ. ఈ జస్టిస్ పార్టీ యొక్క మెయిన్ అజెండా ఇట్ సెల్ఫ్ ఏంటంటే యాంటీ బ్రాహ్మణ్గా స్టార్ట్ అయింది. ఎందుకు ఇలా స్టార్ట్ అవుతుందంటే బికాస్ బ్రాహ్మిన్స్ మెడ్రాస్ లెజిస్లేచర్లో ఆర్ మెడ్రాస్ ఏరియాలో దే వేర్ ఓన్లీ 3 to 4% ఆఫ్ ద పాపులేషన్. బట్ వాళ్ళు కీ పొజిషన్ డామినేట్ చేయడం స్టార్ట్ చేశారు. కీ పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ సెక్టర్, కీ పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలిటిక్స్ ఆల్సో. దానికి రీజన్ బికాస్ దే హ్యాడ్ ది ఎడ్యుకేషన్ యాక్సెస్ ఎర్లీ దాన్ ద అదర్ కాస్ట్ మెంబర్స్. ఈవెన్ దో అదర్ కాస్ట్ మెంబర్స్ దగ్గర ల్యాండ్ ఓనింగ్ ఉన్నా కూడా, ఎకనామికలీ వెల్ ఆఫ్ ఉన్నా కూడా ఎడ్యుకేషన్ రీచ్ అవ్వలేకపోయింది ఆ పర్టికులర్ కాస్ట్కి. ఇది ఎప్పటి నుంచి జరిగింది? ఇది మనకు కమ్స్ ఫ్రమ్ ది బ్రిటిష్ వెన్ దే కేమ్ అండ్ ఎస్టాబ్లిష్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ. మెడ్రాస్ ప్రెసిడెంట్ పెట్టినప్పుడే మనం అలా కూడా చెప్పలేము. అప్పుడు అంటే ఇన్ఈక్వాలిటీ అనేది ఆల్వేస్ ఎగ్జిస్టింగ్ ద సొసైటీ, కానీ అది ఏ డిగ్రీలో ఎగ్జిస్ట్ అవుతుందనే పాయింట్ మీద మనకు డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏన్షియంట్ ఇండియా తీసుకున్నా కూడా వర్ణ సిస్టమ్ వల్ల కాస్ట్ డివిజన్స్ జరిగినాయి. అప్పుడు కూడా ఇన్ఈక్వాలిటీ ఉండే. బట్ దట్ ఇన్ఈక్వాలిటీ ఏంటంటే ఒక ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసమని మనం చదువుతాం. ఒక సొసైటీలో ఆర్డర్ కేయాస్ క్రియేట్ అవ్వకుండా ఒక ఆర్డర్లీ ఫంక్షన్ ఆఫ్ ద సొసైటీ కోసం జరిగింది. కానీ అది డిస్క్రిమినేషన్ సైడ్ దారి తీసింది కాబట్టి అసలు నాకు క్యాస్ట్ సిస్టమే వద్దు అని ఐ థింక్ తమిళనాడు ఈస్ ద ఫస్ట్ స్టేట్ టు ఇష్యూ నో క్యాస్ట్ సర్టిఫికేట్. దానికి పెరియార్ని కోట్ చేసి పెరియార్ కూడా నో క్యాస్ట్ కావాలి అన్నాడని మేము విన్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. అండ్ వాట్ ఈస్ దిస్ లింక్ బిట్వీన్ క్యాస్ట్ అండ్ పెరియార్? పెరియార్ని ఎందుకు అంత దేవుళ్ళ కొలుస్తారు అక్కడ? వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? కెన్ యూ? రైట్. ఆఫ్టర్ జస్టిస్ పార్టీ ఒక ట్రెండ్ అయిపోయిన తర్వాత నో ది రైజ్ ఆఫ్ పెరియార్ స్టార్ట్స్. ద రైజ్ ఆఫ్ పెరియార్ స్టార్ట్స్ ఎలా అంటే, పెరియార్ పర్సనల్లీ అంటే ఈ యాక్చువల్లీ బిలాంగ్స్ టు వన్ ఆఫ్ ది డామినెంట్ కాస్ట్ ఇన్ తమిళనాడు. ఈ బిలాంగ్స్ టు ది నాయకర్ కాస్ట్. హిస్ ఫుల్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఈవి రామస్వామి నాయకర్. Now people call him as Periyar. Periyar means a great sage, a big personality or a great sage or a good revered personality అనే కేటగిరీ కిందకి వస్తుంది అది. సో వై హీ హ్యాస్ అచీవ్డ్ దట్ యాజ్ లైక్ గాంధీ హెస్ అచీవ్డ్ మహాత్మా అనే ఇది. లైక్ ఇన్ తమిళనాడు దే సే ఇట్స్ పెరియార్. పెరియార్ మీన్స్ ఎ గ్రేట్ సేజ్. నౌ ఇక్కడ కాస్ట్ లింక్ ఎలా వస్తుందంటే, నౌ పెరియార్ అతను ఒక విజన్ ఏంటంటే, ఈవెన్ దో ఇఫ్ ఇండియా అచీవ్స్ ఇండిపెండెన్స్, వితౌట్ సోషల్ ఇండిపెండెన్స్, వితౌట్ హ్యావింగ్ ఎ సొసైటీ which is free of social discrimination, the true independence is not achieved. Now he wants to make sure this will happen. Now how he is making sure? Athan first politics lo enter ayindi through Congress. Initial stages of Periyar was in Congress. Initially he was in Congress. So Congress lo he had ideological differences with Congress. Ela he sees the Congress party and feels that Congress party itself is dominated by higher caste members. Brahmins are dominating. For example, see Rajagopalachari belongs to Brahmin caste. ఆల్రెడీ సొసైటీలో బ్రాహ్మిన్స్ మీద ఒక హేట్ ట్రెండ్ నడుస్తుంది. ఆ ట్రెండ్ రీజన్ ఏంటంటే, యాజ్ ఐ సెడ్ దట్ దిస్ స్మాల్ మినిస్కల్ మైనారిటీ పాపులేషన్ డామినేటింగ్ ఇన్ ఆల్ ద స్పియర్స్ ఆఫ్ మెడ్రాస్ ఏరియా. సో కామన్ మ్యాన్ ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇప్పుడు టెంపుల్కి వెళ్ళినా అక్కడ బ్రాహ్మణ్ చూస్తున్నాడు, దెన్ గోయింగ్ టు ది గవర్నమెంట్ ఆఫీస్ అక్కడ బ్రాహ్మణ్ చూస్తున్నాడు. హియర్ ఐఎమ్ పర్సనలీ నాట్ బ్లేమింగ్ ఎనీ బ్రాహ్మిన్స్ హియర్ బికాస్ దే హ్యాడ్ ది ఎర్లీ యాక్సెస్ ఫర్ ద ఎడ్యుకేషన్. ఇది బ్రిటిష్ చేసిన సిస్టమ్ వల్ల. సో ఎడ్యుకేషన్ ఎర్లీగా రావడం వల్ల దట్ పర్టికులర్ క్యాస్ట్ వాజ్ డెవలప్డ్. సో అప్పుడు అదే ఎడ్యుకేషన్ అందరికీ ఇస్తే అందరూ డెవలప్ అవుతారు. బట్ స్టిల్ దే ఆర్ నాట్ డెవలప్డ్. దట్ ఈస్ వాట్ ద బిగ్గెస్ట్ థింగ్. అంటే ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ని ఒక అప్పర్ క్యాస్ట్ని లోయర్ క్యాస్ట్ చేయాలి అని కాదు కదా మెయిన్ మ్యాటర్ అనేది. అందరికీ సొసైటీ అంటే let me put you one thing. Pawan Kalyan, I was like going to all the videos of Pawan Kalyan 10-15 years ago చూస్తుంటే, he openly said, I am a ardent follower of Che Guevara, who is a pure leftist, and he has very good ties with the CPI CPM, who was also leftist in India, and he believes Russian ideology, Cuba ideology. అక్కడి నుంచి he believes into Periyar. He openly said, నాకు ఎంజీఆర్ అంటే ఇష్టం అని చెప్పాడు, పెరియార్ అంటే ఇష్టం అని చెప్పాడు. అక్కడి నుంచి he converted himself into Sanatana Dharma. ఇప్పుడు నథింగ్ ఈజ్ రాంగ్. సనాతన ధర్మ ఇస్ ప్రొటెక్టింగ్ హిందూస్. ఇట్స్ నాట్ అగెయిన్స్ట్ క్రిస్టియానిటీ ఆర్ అగెయిన్స్ట్ ఇస్లాం, ఏమీ కాదు. సో లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్న అతను అటు పెరియార్ అంటే ఇష్టం అన్న అతను, ఇక్కడ ఎంజీఆర్ అంటే ఇష్టం అన్న అతను, సనాతన ధర్మ కావాలనే అతను, ఈ అన్నిటి మధ్య బ్యాలెన్స్ ఎలా కుదురుతుంది? అండ్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, నౌ వీ కాంట్ గో ఇన్ టు క్యూబా, but now we can go to Tamil Nadu, and because he's going to Tamil Nadu now, so I want you to give insights on that. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఐడియాలజీ విచ్ ఇస్ బిన్ కన్సిస్టెంట్గా చేంజ్ అవుతుంది. యాజ్ లైక్ పర్సన్ ఎవాల్వ్స్, ఐడియాలజీ చేంజెస్. సో అండ్ ఆ ఐడియాలజీ ఎలా ఎవాల్వ్ అవుతుంది ఆన్ ద పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో, ఇట్ డిపెండ్స్ అపాన్ అగైన్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 15 years నుంచి వెన్ బీజేపీ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ పవర్ అండ్ దే కన్సిస్టెంట్లీ మేకింగ్ షూర్ వాళ్ళ పవర్ ఉండడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు. నో యాజ్ అ పవన్ కళ్యాణ్ యాజ్ ఎ సినీ హీరోగా స్టార్ట్ చేసి అతని లైఫ్ని, దెన్ హీ అట్ ఎంగేజ్, ఎందుకంటే బ్లడ్ బాయిల్ అవుతుంది. Now, when the blood is boiling,
ఆటోమేటిక్లీ విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ ద కమ్యూనిస్ట్ ఐడియాలజీ విచ్ ఇస్ వెరీ రాడికల్ ఐడియాలజీ ఫర్ షూర్. మనం కూడా మన పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ద లాజిక్ ఇస్ నో కమ్యూనిస్ట్ ఇస్ విన్నింగ్ ఇన్ ఇండియా. కరెక్ట్, దట్ ఈస్ ఫర్ షూర్. ఎక్సెప్ట్ ఇప్పుడు ప్రెసెంట్ కేరళ తప్ప మనకు పెద్దగా ఎక్కడ కూడా కమ్యూనిస్ట్ విన్ అయ్యే వాళ్ళు కనిపించట్లేదు మనకు. అండ్ కేరళ ఇస్ అ యూనిక్ స్టేట్ అగైన్, ఎందుకంటే కేరళలో కమ్యూనిస్ట్ నాట్ కమింగ్ ఇన్ పవర్ త్రూ బికాస్ ఆఫ్ రాడికల్ ఐడియాలజీస్ బట్ బికాస్ ఆఫ్ డెమోక్రటిక్ మెథడ్స్ ఓన్లీ. సో బై డెమోక్రటికల్లీ కమ్యూనిస్ట్ ఆర్ గెటింగ్ ఎలక్టెడ్ ఇన్ కేరళ. సో వాళ్ళకి కొంచెం లిబరల్ ఐడియాలజీస్ అని చెప్పుకోవచ్చు బికాస్ దే ఫోకస్ అపాన్ డెవలప్మెంట్ అండ్ ది లేబర్ ఇష్యూస్ అండ్ అదర్ థింగ్స్. సో పీపుల్ని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ వెన్ ఇట్ కమ్స్ ఫర్ అగైన్ టు పవన్ కళ్యాణ్ బ్యాక్, పవన్ కళ్యాణ్కి వచ్చేసరికి యాజ్ లైక్ వెన్ వీఆర్ యంగ్ బ్లడ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం కూడా మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కూడా చె గువేరాని చూసి ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సో వెన్ హీఈస్ అ సినీ హీరో అతను పబ్లిక్గా చెప్పాడు అంతే. నౌ టుడే ది సినారియో ఇస్ వెరీ డిఫరెంట్. నౌ హీ వాంట్స్ టు ఎవాల్వ్ యాజ్ ఎ లీడర్. నౌ ఒక లీడర్గా అతనికి మాస్ ఫాలోయింగ్ కావాలి. నౌ హీ వాంట్స్ అ రీజన్ టు మొబిలైజ్ ద పీపుల్ అగైన్. నౌ హౌ టు మొబిలైజ్ ద పీపుల్? వన్ కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఏముంది? ఇప్పుడు హిందీ అయితే నేను తీసుకోలేను, ఆబ్వియస్లీ పీపుల్ డోంట్ యాక్సెప్ట్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, మెయిన్గా ఎస్పెషల్ తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటక ఫర్ దట్ మ్యాటర్ టుడే పీపుల్ యాక్సెప్ట్ చేయరు. లెట్ మీ పుట్ యూ వన్ థింగ్. రీసెంట్లీ నేను జస్ట్ ఒక 2-3 days బ్యాక్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఓపెన్లీ సెడ్ దట్ నువ్వు కన్నడలో ఉంటే, అంటే కర్ణాటకలో ఉంటే నువ్వు ఏ భాషనా మాట్లాడుకో, బట్ నీ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు స్పీక్ ఓన్లీ ఇన్ కన్నడ. అంటే ఇది తమిళనాడుకు మాత్రమే నేను చెప్పట్లేదు, బికాస్ సీ హౌ రాడికల్ ఇట్ ఈస్. బికాస్ అరే రాజ్యాంగం నాకు ఇచ్చిందిరా భయ్, ఏ భాషనా మాట్లాడుకోవచ్చు. ఆర్టికల్ 19 ఐ హ్యావ్ ఫ్రీడమ్ టు టాక్ వాట్ ఎవర్, ఐ హ్యావ్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్. సో వై వీఆర్ లిమిటింగ్ అవర్ సెల్ఫ్ కన్నడ, మలయాళం, తమిళ్? సరే హిందీ ఒక లాంగ్వేజ్ని బలవంతంగా రుద్దడం అనేది తప్పే, ఎవరి చాయిస్ వాడుతుంటుంది. బట్ అట్ ద సేమ్ టైం నువ్వు కన్నడనే మాట్లాడాలి, తమిళే మాట్లాడాలి, ఆర్ తెలుగు అయితే ఫ్రాంక్లీ డిసే అంత తెలుగు మీద అంత ఒపీనియన్ అయితే లేదు ఎవరికి. అంటే తెలుగే మాట్లాడాలని ఎవరు చెప్పట్లేదు. బట్ ఈ 2 states తమిళనాడు అండ్ కర్ణాటక, బికాస్ ఐ థింక్ పెరియార్ ఈస్ ఫ్రమ్ కర్ణాటక. Periyar's father is from కన్నడిగా. సో ఒక కన్నడలో పుట్టిన అతను ఒక తమిళనాడుకి రోల్ మోడల్ అయ్యి ఒక కంప్లీట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ని, ఒక డిఫరెంట్ ఒక వరల్డ్ నే సృష్టించిన అతను వాట్ వీ హ్యావ్, అంటే అతని ఐడియాలజీ ఇప్పుడు ఇంకా వర్క్ అవుతుంది అంటున్నాను. సరే, ఎనీ పార్టీస్ ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ ఆర్ దే ఫాలోయింగ్ హిస్ ఐడియాలజీస్? నౌ ఐ వాంట్ టు పుట్ వన్ పాయింట్ చాలా స్ట్రాంగ్ ఏంటంటే పెరియార్ ఐడియాలజీ హ్యాస్ బీన్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఇంటూ స్టేట్ పాలసీ. అంటే బలవంతంగా రుద్దారా? స్టేట్ బలవంతంగా కాకుండా రుద్దారు అంటే రుద్దారు ఇన్ ద సెన్స్ ఏంటంటే అతను ఒక ఐడియాలజీస్ ఏదైతే మంచి ఐడియాలజీస్ ఉన్నాయో అది ఒక స్టేట్ పాలసీ లాగా ఇంప్లిమెంట్ చేసాం. మన కాన్స్టిట్యూషన్ డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్ ఎలా ఉందో దాంట్లో మనము వీల్ డివైడ్ ఇంటూ లిబరల్, సోషల్, గాంధీయన్ ఐడియాలజీస్ ఎలా డివైడ్ చేస్తామో అలానే తమిళనాడు పాలిటిక్స్కి వచ్చేసరికి పెరియార్ ఐడియాలజీ కూడా డివైడ్ అయ్యింది. ఇన్ లైన్ విత్ ఎనీహౌ మనం ఎక్కడైనా లాస్ట్ కాన్స్టిట్యూషన్ కనెక్ట్ చేసుకోవాల్సిందే బికాస్ ఇట్ టాక్స్ అబౌట్ ఎలిమినేషన్ ఆఫ్ సోషల్ డిస్క్రిమినేషన్ ఎక్సెట్రా అన్ని ఏదైనా కనెక్ట్ అవ్వాల్సిందే. కానీ పెరియార్ ఒక ఐడియాలజీ ఈ బోత్ డిఎంకే అండ్ ఏడిఎంకే 2 parties ఎప్పుడైతే 1967 తర్వాత తమిళనాడు స్టేట్ హెస్ బికమ్ ఏ 2-party స్టేట్. మల్టిపుల్ పార్టీస్ ఉన్నా కూడా ఈ 2 parties ఎప్పుడు కూడా పవర్కి వస్తే ఏదర్ త్రూ కోయలేషన్ ఆర్ వితౌట్ కోయలేషన్ ఆల్సో వీళ్ళే కన్సిస్టెంట్గా తమిళనాడు పాలిటిక్స్ని రూల్ చేస్తున్నారు. అండ్ దీనివల్ల ఏమైందంటే ఈ 2 party యొక్క రూట్స్ కూడా గోస్ బ్యాక్స్ టు పెరియార్ ఐడియాలజీ. ఎలా? పెరియార్ అండ్ అన్న బికాస్ యూ సెడ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆంధ్రాలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఇద్దరు ఐడియాలజీస్ వేరు, రైట్? లేకపోతే బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణలో చూసుకుంటే ఇద్దరు ఐడియాలజీస్ వేరు. దే డోంట్ హ్యావ్ కామన్ ఎనిమీ. బట్ ఇద్దరు కామన్ ఎనిమీస్ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వాలి. బట్ అన్న డిఎంకే బోత్ హ్యావ్ కామన్ ఎనిమీ. అది ఢిల్లీ కావచ్చు, యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, హిందీ కావచ్చు, లేకపోతే సారీ టు సే బ్రాహ్మిన్స్ అనే క్యాస్ట్ కావచ్చు. ఈ 2 parties వీళ్ళంటే ఇష్టం ఉండదు. మరి ఇద్దరు పార్టీసే ఎందుకు వస్తున్నాయి? ఐ కుడెంట్ గెట్ ఇట్. ఇద్దరికి కామన్ ఎనిమీ ఎలా ఉంటుంది? ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? అండ్ కొత్తడు ఎలా వస్తాడు? పవన్ కళ్యాణ్ అంటే కొత్తలు ఎలా వస్తారు? ఆర్ విజయ్? ఇప్పుడు ఈ డిఎంకే అండ్ ఏడిఎంకే పార్టీస్లో ఈవెన్ దో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ పెద్దగా లేకపోయినా కూడా దట్స్ వై తమిళనాడు హ్యాస్ ఇన్ ఇట్ సెల్ఫ్ కాంట్రడిక్షన్స్ అనేది ఇదే. సార్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుందంటే మనము కొన్ని విషయాల మీద ఫెడప్ అయిపోతాం, కామన్గా ఉంది కాబట్టి అని చెప్పి. దే నీడ్ ఎ చేంజ్. నో వెన్ దే లుక్ ఫర్ ఎ చేంజ్ చూస్తే ఆల్టర్నేటివ్ ఇంకొకటి లేదు, సో ఉన్న వాళ్ళని ఎన్నుకుంటాం. పీపుల్ కూడా పెద్ద చాయిస్ లేదు ఇక్కడ. సో డెమోక్రసీలో ఇది ఒక వన్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే మనకు చాయిస్ లేకపోతే ఉన్న చాయిస్ నుంచి బెటర్ చాయిస్ ఏదో చూస్ చేసుకుంటాం. అంటే చూస్ యువర్ వర్స్ అండ్ మీ. సో యాజ్ టు సే పీపుల్ నీడ్ చేంజ్. ఓకే, నా ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ తీసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ర్యాలీడ్ ఇట్ సెల్ఫ్ అగైన్స్ నీడ్ ద చేంజ్. మార్పు కావాలని చెప్పి వచ్చారు. నా మార్పు వచ్చింది,
ఆ మార్పు ఎలాంటి మార్పు? స్టేట్ వాజ్ లుకింగ్ బ్యాక్వర్డ్ నౌ. వెల్ఫేర్ విజన్ మీద ఓన్లీ ఫోకస్ అయిపోయి డెవలప్మెంట్ మీద ఫోకస్ అవ్వకపోవడంతో వైఎస్ఆర్సీపీ హ్యాస్ సీన్ ఇట్స్ లాస్ట్ నౌ. ఇప్పుడు కొత్త చేంజ్ కావాలి పీపుల్కి. నౌ దట్ వాజ్ ర్యాలీడ్ బై జనసేన. Now Jensena, even though it rallied against the development, etc., now Pawan Kalyan wants to project himself as a bigger leader now. Bigger leader ki bigger masses కావాలి. Bigger masses కావాలంటే we need bigger things to connect. So is he accumulating the masses now? అంటే అరే ఒకడున్నాడు, ఒకడు మనకు శత్రువు ఉన్నాడు, లేకపోతే మనకు తగులుతూ దర్ ఈస్ అ బ్యాడ్ థింగ్ హ్యాపెనింగ్, వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. అంటే ఎవ్రీ లీడర్ ఇన్ ద హిస్టరీ, ప్రతి ఒక్క లీడర్, అంటే అప్పట్లో మహాత్మా గాంధీ నుంచి ఇప్పుడున్న కొత్తగా వచ్చే లీడర్ల వరకు ఎవరైనా కానీ దే ఆల్ ఎస్ దట్ ఈస్ జెన్యున్. ఆ ఎనిమీ అనేవాడు జెన్యున్ అంటే పర్లేదు, లేని ఎనిమీని కూడా ఉన్నట్టు చూపించి మాసెస్ని మొబిలైజ్ చేయడం వల్ల డివిజన్ అనేది వస్తుంది కదా అనేది నా డౌట్. ఇప్పుడు అగైన్ గోస్ బ్యాక్ టు మనం ముందు డిస్కస్ చేసింది, ఒక్కొక్క లీడర్కి ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క ఐడియాస్ కావాలి టు ఎవాల్వ్ యాజ్ ఎ బిగ్గర్ లీడర్. నా పవన్ కళ్యాణ్కి ది రిలీజన్ హ్యాస్ గివెన్ దిస్ ఐడియా. నౌ సనాతన ధర్మ నేను ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పి ఒక ఐడియా ఏదైతే క్రియేట్ అయిందో, అండ్ ఎయిదర్ ఇట్ క్యాన్ బికాస్ ఆఫ్ తిరుపతి ఇష్యూ అయినా లేకపోతే రేపు రాబోయే ఇష్యూ అయినా, హీ నీడ్స్ ఎ లార్జర్ ఆడియన్స్. నౌ ఇప్పుడు లేని ఎనిమిని ఎలా క్రియేట్ చేయాలి? ఓకే, సో ఉన్న ఎనిమిని అయితే మనకు బికాస్ బ్రిటిషర్స్ మనం కళ్ళ ముందు చూసాం, వాళ్ళ ఎనిమి అని మనకు డైరెక్ట్గా అర్థమవుతుంది అని చెప్పి. ఇప్పుడు లేని ఎనిమిని ఎలా క్రియేట్ చేయాలి? లేని ఎనిమి క్యాన్ బి క్రియేటెడ్ త్రూ కాంట్రవర్సీస్. లెట్స్ పుట్ ఇట్ ఇన్ ద కాంట్రవర్సీ. మనము జనరల్గా మనము అడ్వకేట్ ఫీల్డ్లో ఏం చెప్తారంటే, ఒక నిజం గెలవడానికి ఎవిడెన్సెస్ కావాలి, ఒక అబద్ధం గెలవడానికి కన్ఫ్యూషన్ చాలు. జస్ట్ మియర్ కన్ఫ్యూషన్ ఇస్ ఎనఫ్ సో దట్ ది ఈవిల్ కెన్ విన్ ఓవర్. అదే మనం ఒక నిజాన్ని గెలిపేయాలంటే ఆ ఎవిడెన్స్, ఈ ఎవిడెన్స్, అన్ని ఎవిడెన్స్ తీసుకొచ్చి వీ హ్యావ్ టు ప్రూవింగ్ ఎ పర్సన్ ఇన్నోసెంట్ ఇస్ మచ్ డిఫికల్ట్ దాన్ ప్రూవింగ్ ఎ పర్సన్ హూ ఇస్ ఇన్నోసెంట్ బట్ మేకింగ్ హిమ్ గిల్టీ. సో తప్పు ఈజీగా చేయొచ్చు రాదర్ దెన్ ప్రొటెక్టింగ్ ద పర్సన్. తప్పు ఈజీగా చేసేటట్టు చూపించచ్చు. సో ఇప్పుడు మనకు సొసైటీలో జరిగేది కూడా అంతే. లేని ఎనిమిది ఎలా క్రియేట్ చేస్తాం? ఇలానే క్రియేట్ చేస్తాం మనం. సో ఒక కాస్ట్ వాళ్ళని ఇంకో కాస్ట్కి అగేన్స్ట్గా ఫీల్ చేయించడం, ఒక రిలీజన్ వాళ్ళని ఇంకొక రిలీజన్కి అగేన్స్ట్గా ఫీల్ చేయించడం, ఒక చిన్న ఏదో ఒక కంటెక్స్లో వేరే మాటలు ఏమని చెప్పినా కూడా దాన్ని పెద్దగా ప్రొజెక్ట్ చేసి పైలప్ చేయడం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసేది తప్పు అయితే అన్న డిఎంకే చేసేది కూడా తప్పే కదా. ఇక్కడ తప్పు రైట్ అని కాదు, ఎందుకంటే హీ సేయింగ్ దట్ అరే పర్టికులర్ ఒక జెడ్ అనే క్యాస్ట్ ఉంది, ఆ జెడ్ అనే క్యాస్ట్ మనకు ద్రోహం చేసిందిరా, అందరం కలిసి ఆ క్యాస్ట్ని మీద ఇది చేద్దాము అని అక్కడ డిఎంకే ఉంది. ఈ పక్కన పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, అరే జెడ్ అనే క్యాస్ట్కి లేకపోతే పర్టికులర్ సనాతన ధర్మం ఏదైతే ఉందో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం రా అని ఈయన అంటున్నాడు. సో ఈయనది తప్పైతే వీళ్ళది తప్పే. మరి వీళ్ళు గెలిచారంటే ఈయన గెలవాల్సిందే కదా. కానీ ఇక్కడ గెలవాల్సిన పాయింట్ ఎనీహౌ హీ ఈస్ ఆల్రెడీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆ గొడవ ఎలా అయిందంటే డీసీఎం వర్సెస్ డీసీఎం అయింది. అక్కడేమో ఉదయం విల్ సీ చూసుకుందాం అన్నాడు, ఇక్కడ ఈయనేమో నేను రెడీ అన్నాడు, ఐ విల్ ప్రొటెక్ట్ సనాతన ధర్మ అంటే ఐ విల్ డెస్ట్రాయ్ సనాతన ధర్మ ఇంకోతను అంటున్నాడు. సో అరే మీరు కొట్టుకుంటారు, వై ఇన్వాల్వింగ్ రిలీజన్ ఇన్ టు ఇట్? దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ లైక్ ఐ వాంట్ ఫ్రమ్ యూ, అసలు పెరియార్కి ఎందుకు అంత కోపం వచ్చింది బ్రాహ్మిన్స్ అంటే? కెన్ యు గివ్ an idea of it? పెరియార్ ఒక హిస్టరీ నుంచి మనకు ఒక ఇన్సిడెంట్ దొరుకుతుంది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే వెన్ ఎనీహో పెరియార్ పెద్దగా చదువుకోలేదు, మేబీ 8th క్లాస్ ఎంతో చదివాడు అంతే అప్పట్లో. సో అప్పట్లో 8th క్లాస్ అంటే ఇట్స్ వెరీ గుడ్ ఎడ్యుకేషన్ ఈ గాట్, బట్ ఈ వాజ్ మచ్ ఇంట్రెస్టెడ్ ఎంటరింగ్ ఇంటూ హిస్ ఫాదర్స్ బిజినెస్ ఎంటర్ అయిన తర్వాత కూడా పెద్దగా ఇంట్రెస్ట్ కనిపించలేదు. నా వన్స్ అపాన్ ఆ పీరియడ్లో ఏమవుతుందంటే హీ వెంట్ టు కాశీకి వెళ్ళే సిచ్యువేషన్ వస్తుంది. అక్కడ కాశీకి వెళ్తాడు అండ్ పెరియార్ ఇప్పుడు ఫోటోలు ఎలా కనిపిస్తున్నాడు, ఎంగేజ్లో కూడా అలానే ఉండేవాడు పెరియార్, విత్ హీస్ మోస్టాచ్, గడ్డము, మొత్తం ఒక రఫ్ అండ్ టఫ్ ఉండేవాడు. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ఆబ్వియస్గా మధ్యాహ్నం అవుతుంది, అక్కడ అతనికి ఆకలేస్తుంది. అప్పుడు హీ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ టు ఈట్. కాశీలో ఎందుకంటే అందరికీ అన్నదానం పెడుతుంటారు అనమాట. సో సరే అక్కడ తిందామని అక్కడికి వెళ్తే క్లోజ్లీ అబ్జర్వ్ ఏమవుతుందంటే అక్కడ ఓన్లీ బ్రాహ్మిన్స్కి మాత్రమే ఫుడ్ పెడుతున్నారు. ఓకే సరే హీ అండర్స్టూడ్, సరే బ్రాహ్మిన్స్కి పెడితే ఏంది, నాకెందుకు పెట్టరు వీళ్ళు, మనం అందరూ పార్ట్ ఆఫ్ హిందూ రిలీజనే కదా, ఏముంది అన్నట్టు. బట్ సమ్హౌ ఈ ట్రైస్ టు ఎంటర్, అతనికి ఎంట్రీ దొరకదు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ డిస్గైజ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ బ్రాహ్మిన్. ఆ ఉపనయనం తాడు ఏదైతే ఉందో అలాంటిది ఒక టైప్ తినాలి, ఎందుకంటే ఫుడ్ అతనికి కావాలి ఆ పీరియడ్లో, ఫుడ్ మేకింగ్ సర్వైవల్ అవ్వాలి అప్పుడు ఆ పాయింట్లో. సో అది దారం ఏదైతే వేసుకున్నాడు, ఉపనయనం ఏదైతే వేసుకున్నాడో, అండ్ హీ ఎంటర్స్ దట్ పర్టికులర్ ఇది. అప్పుడు ఫుడ్ అతను వాళ్ళు చూస్తారు, ఉపనయనం అయితే ఉంది బట్ గడ్డం ఇవన్నీ కూడా ఉంది, సో ఇతను బ్రాహ్మిన్ కాదని చెప్పి అతని ఆ పర్టికులర్ పందిరి నుంచి లేపి అతని కింద వేసేస్తారనమాట. అండ్ హీ వాస్ థ్రోన్ అవుట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఇది.
అప్పుడు మీరు చూడండి, మీరే తింటున్నారు, ఎవరైనా వచ్చి మిమ్మల్ని లేపి వెళ్ళిపో అంటే ఎంత మీకు ఇదిగా ఉంటుంది. సో దట్ వాస్ హిస్ పర్సనల్ థింగ్ దట్ గాట్ అఫెక్టెడ్. అంటే మహాత్మా గాంధీకి సౌత్ ఆఫ్రికా ఎలా జరిగింది, పెరియార్కి కాశీలో అదే విత్ ఇన్ ది హిందూ ఫోల్డ్ ఇది జరుగుతుంది. సి ఈజ్ అబ్జర్వింగ్. గాంధీ అయినా అక్కడ బ్రిటిషర్స్కి ఫస్ట్ క్లాస్ ట్రైన్లో టికెట్ ఎందుకు వెళ్తున్నాం అని చెప్పి ఇష్యూ జరిగినా, ఇక్కడ విత్ ఇన్ హిందూ ఫోల్డ్లో విత్ ఇన్ సేమ్ రిలీజన్ బిలీవర్స్ మెంబర్సే అతను డిస్క్రిమినేట్ చేస్తున్నారు. హీ సీజ్ దిస్. నా కోపం వస్తుంది. అండ్ హీ వాజ్ అప్పుడు ఆకలి ఇంకా తీరలేదు. అప్పుడు హీ వాజ్ ఫోర్స్డ్ టు ఈట్ ది లెఫ్ట్ ఓవర్స్ బై ద బ్రాహ్మిన్ పీపుల్ అక్కడ. సో అంటే పెరియార్ ఒక ఐడియాలజీ అగేన్స్ట్ ద బ్రాహ్మిన్స్ అంటే కాదు, యాక్చువల్లీ హ్యాస్ ఎ లార్జర్ థింగ్స్ టు సే. ఈ లార్జర్ థింగ్స్ ఏంటంటే అగేన్స్ట్ ద బ్రాహ్మణికల్ ఆర్డర్. బ్రాహ్మణికల్ ఆర్డర్ అంటే కాస్ట్ అనేది ఉండద్దు, కాస్ట్ ఐడెంటిఫికేషన్ ఉండదు. హీ ఇమీడియట్లీ డ్రాప్స్ ఈ సర్నేమ్ నౌ. నాయకర్ అనే సర్నేమ్ ఏదైతే ఉందో అతనికి, హీ ఇమీడియట్లీ డ్రాప్స్ ఇట్. సో ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ఉన్న పాలిటిక్స్ ఏదైతే తమిళనాడులో ఉందో, నో మినిస్టర్ ఆర్ నో ఎమ్మెల్యే, నో ఎంపీ ఫ్రమ్ తమిళనాడు, ఫర్ దట్ మ్యాటర్ కామన్ మ్యాన్ ఆల్సో వాళ్ళ వెనకాల సర్నేమ్ పెట్టుకోరు. ఇక్కడ సర్నేమ్ ఏంటంటే ఐ మీనింగ్ ద కాస్ట్ నేమ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇక్కడ రెడ్డిస్ అని, గౌడ్స్ అని, యాదవ్స్ అని పేరు ఎలా పెట్టుకుంటారో అక్కడ అవుట్ రైట్లీ నాట్ గివెన్. యూ షుడ్ నాట్. ఒకవేళ మీరు పెట్టారంటే ఒక రాష్ట్రంలో అది ఉంటేనే సర్వే అవుతాం. అక్కడ మీరు పెట్టొద్దు నేమ్స్, కాస్ట్ నేమ్స్ పెట్టొద్దు. దీనివల్ల ఏమైంది, దే రీరైటెడ్ ది హిస్టరీ నౌ. హిస్టరీ ఎలా రీరైట్ చేశారు, అప్పుడున్న లీడర్స్ పేరు ఆబ్వియస్గా కాస్ట్ నేమ్తో ఉండే బుక్స్లో. మీరు హిస్టరీ బుక్స్ అవుతాయి, ఇప్పుడు ఆ బుక్స్లో ఉన్న కాస్ట్ నేమ్ తీసేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కామరాజ్ బిలాంగ్స్ టు సర్టెన్ కాస్ట్ బిఫోర్, సో హీ వాజ్ గివెన్ దట్ నేమ్ కామరాజ్, ఆ పర్టికులర్ కాస్ట్ నేమ్. బట్ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మీరు హిస్టరీ బుక్స్ చదివితే అది ఉండదు మనకు. సో ప్లెయిన్ నేమే ఉంటుంది. సో దట్ ఎనీబడి హూ రీడ్స్ ది నేమ్, సో ఎవ్రీబడి షుడ్ కనెక్ట్. అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తీసేయాలని చెప్పేసి హిస్టరీ నుంచి క్యాస్ట్ అనే పదాన్ని తీసేసారు. సో డూ యూ థింక్ ఆ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తమిళనాడులో పోయిందా? అంటే డిఎంకే ఏడీఎంకే పార్టీస్ లో ఈజ్ ఏ హయ్యర్ ఆర్డర్, అంటే హయ్యర్ ఆర్డర్ లో ఉండే పొజిషన్స్ లో లోయర్ ఆర్డర్ పీపుల్ ఉన్నారా? అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మొత్తం పోయిందా తమిళనాడులో? ఇక్కడ మనం అగైన్ యాజ్ ఐ సెడ్ కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ తమిళనాడు సొసైటీలో కాస్ట్ డిస్క్రిమినేషన్ మొత్తం పోలేదు. నా ఇప్పుడు నేమ్ తీసేసాం కానీ లోపల ఉన్న ఫీలింగ్స్ని అయితే తీయలేము. తమిళనాడు ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హానర్ కిల్లింగ్స్. మీరు చూస్తే మీరు బుక్స్లో అంటే న్యూస్లో చూసినా కూడా హానర్ కిల్లింగ్స్ జరిగే వన్ ఆఫ్ ది మేజర్ స్టేట్ చూసుకుంటే తమిళనాడు. ఐ థింక్ భరత్ ప్రేమిస్తే మూవీ సేమ్ అలాంటి దట్ అనాలజీ, బికాస్ మూవీస్ రిఫ్లెక్ట్స్ ది సొసైటీ. సో అదొక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అక్కడ పొలిటికలీ డామినెంట్ కాస్ట్లు కొన్ని ఉన్నాయి. ఓకే, సో ఈవెన్ మెనీ థింగ్స్ అక్కడ తమిళనాడులో చూసుకుంటే కాస్ట్ ఇంకొక షేప్ తీసుకుంది అక్కడ. గుడ్ ఎగ్జాంపుల్ ఈజ్ దట్ ఇప్పుడు కాస్ట్ నేమ్ చెప్పలేరు. సో కాస్ట్ ఏ కాస్ట్ ఏదో తెలియదు, నేమ్ మనం చేయలేం. మళ్ళీ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ఐడెంటిఫై చేస్తున్నారంటే దే హ్యావ్ డిఫరెంట్ బ్యాండ్స్ నౌ. డిఫరెంట్ కలర్స్ బ్యాండ్స్ వేస్తారు. బ్లూ కలర్ బ్యాండ్ వేస్తే ఒక కాస్ట్. ఇవన్నీ మనకు రూరల్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కనిపిస్తుంది. బికాస్ అర్బన్ ఏరియా చెన్నై, తిరుచి అండ్ మధురై ఇలాంటి రీజన్స్లో మనకు పెద్దగా బికాస్ ఇట్స్ అర్బనైజ్డ్లో ఎవరు ఏం చేస్తారో వాళ్ళ ఎకానమీ మీద ఫోకస్ చేస్తారు. కానీ బట్ రూరల్ పార్ట్ ఆఫ్ ఇండియాలో డిఫరెంట్ కలర్ బ్యాండ్స్ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలర్ బ్యాండ్ వాడికి ఏమైనా ఇష్యూ జరిగిందంటే ఈ ఆటోమేటిక్ అజ్యూమ్ దిస్ పర్సన్ బిలాంగ్స్ టు సమ్ XYZ కాస్ట్. సో మిగతా కాస్ట్ వాళ్ళు వచ్చేస్తున్నారు అనమాట. అంటే ఎక్కడ పోయింది కాస్ట్ ఇస్ నాట్ లెఫ్ట్ తమిళనాడు, కాస్ట్ ఇస్ టేకింగ్ ఏ న్యూ రూట్స్ ఇన్ తమిళనాడు. అంతెందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకే ఏడీఎంకే పార్టీ పవర్కి రావాలన్నా కూడా వాళ్ళ ఎమ్మెల్యే లిస్ట్ చూసుకోండి. అక్కడ పొలిటికలీ డామినెంట్ కాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళకే సీట్ ఇస్తారు వాళ్ళు. ఒక లోవర్ కాస్ట్ మెంబర్కి వెళ్ళి పొలిటికలీ డామినేటెడ్ ఉన్న కాస్ట్ దగ్గర సీట్ ఇయ్యరు. మన రాజ్యాంగం వాళ్ళు చేసింది కాబట్టి ఎస్సీ రిజర్వేషన్. లెట్ మీ ఆస్క్ యూ వన్ మోర్ థింగ్ యాజ్ అన్ అడిషన్ టు ఇట్. తమిళనాడు ఈజ్ అ స్టేట్ విచ్ ఈస్ సెకండ్ మోస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి. అంటే స్టేట్స్ జిఎస్డిపి అంటాం, లేదా జిఎస్విఏ అంటాం. ఇప్పుడు కొత్తగా చూసుకున్నట్లయితే మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ, లీవ్ ఢిల్లీ ఫర్ దట్ మ్యాటర్, మహారాష్ట్ర విత్ ముంబై చూసుకున్న తర్వాత దాని సెకండ్ ప్లేస్లో వీ హ్యావ్ తమిళనాడు, గుజరాత్ అండ్ రిమైనింగ్ స్టేట్స్. ఎంత ఫార్వర్డ్ మేము ఎలా అయ్యాము అని ఎవరినన్నా ఒక తమిళియన్ని క్వశ్చన్ చేస్తే, అరే మా దగ్గర కాస్ట్ సిస్టమ్ అనేది ఉండదు, మాకు డిస్క్రిమినేషన్ లేదు, మేమందరం డెవలప్మెంట్ సైడే చూస్తుంటాం అని మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈవెన్ సెడ్ దట్. సో వాట్ యువర్ సేయింగ్ ఈజ్ లైక్, అరే క్యాస్ట్ పైన పోయిందిరా, నీ నేమ్ వెనకల క్యాస్ట్ పోయింది కానీ నీ లోపల అట్లే ఉంది క్యాస్ట్ అనేది. సో ఇట్ మేడ్ న్యూ టర్న్ అంతే. ఇట్స్ టేకింగ్ న్యూ షేప్స్ కాస్ట్ అనేది, న్యూ ఐడెంటిటీస్ క్రియేట్ అయినాయి కాస్ట్తో. ఓపెన్గా నేను మాట్లాడాను కానీ లోపల నేను అలానే ఉంటాను. ఓపెన్గా నేను బయట సెక్యులరిజం గురించి మాట్లాడతాను కానీ బయట నేను నా కాస్ట్ వాళ్ళతోనే పెళ్లి చేసుకుంటాను. బయటకు వచ్చి నేను ఉపబోధనలు అన్నీ చేస్తాను కానీ లోపల నా ఫ్యామిలీ కంటే వచ్చేస్తే ఐ విల్ రిమైన్ దట్ స్ట్రక్చర్డ్ వే. సో ఇలా ఏమైందంటే కాస్ట్ మాట్లాడడం తప్పు, స్టిగ్మా అనేది ప్రొజెక్ట్ అయింది కానీ ఫాలో అయ్యే వాళ్ళు అవుతూనే ఉన్నారు ఇవాళ కూడా. ఎగ్జాంపుల్ పాలిటిక్స్లో మనకు యాజ్ లైక్ మొబిలైజింగ్ పీపుల్ కావాలి కాబట్టి పర్టికులర్లీ కాస్ట్ మెంబర్స్ యూ విల్ సీ దట్ దిస్ పర్టికులర్ కాస్ట్ మెంబర్స్ ఈజ్ ఓటింగ్ ఫర్ పర్టికులర్ పర్సన్. ఇది మనకు తమిళనాడు సొసైటీలో కాంట్రడిక్షన్స్ కనిపించేది ఇదే.
ఎందుకంటే I think Udaynidhi Stalin has made a statement like Sanatana Dharma is like a virus. I will wipe it out. I will create a egalitarian society. అసలు డిఫరెన్సెస్ రిలీజియన్ క్యాస్ట్ లేని సొసైటీ చేస్తా అని ఒక రిలీజియస్ ప్లేస్లో చెప్పాడు. అది ఐ డోంట్ వాంట్ నేమ్ దట్ రిలీజియన్. ఒక రిలీజియస్ ప్లేస్లో ఒక ప్రేయరింగ్ ప్లేస్లో ఆ స్టేట్మెంట్ చెప్పాడు. అరే వెన్ యూ వాంట్ టు ఎలిమినేట్ డిఫరెన్సెస్ యూ షుడ్ నాట్ గో దేర్. అక్కడికి వెళ్ళకూడదు, నువ్వు బయటకు వచ్చి చెప్పాలన్నమాట. సో అది ఎలా ఉందంటే ఒక క్యాస్ట్కి ఒక రిలీజన్కి సపోర్ట్ చేస్తూ ఇంకో రిలీజన్కి సపోర్ట్ చేయకుండా అన్నట్టు అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, టేక్ DMK ఫర్ దట్ మ్యాటర్. దే ఓపెన్లీ సెడ్ హిందూయిజం ఆర్ సనాతన ధర్మ ఈజ్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ, రిమూవ్ ఇట్ ఫర్ దట్ మ్యాటర్. టేక్ కమల్ హాసన్ ఆల్సో సే దట్ హిందూయిజం సనాతన ధర్మ నాకు వద్దు, నా పార్టీ ఐడియాలజీ అది కాదంటాడు. ఈవెన్ అన్నా DMK ఫర్ దట్ మ్యాటర్, దో జయలలిత వాస్ అర్డెంట్ హిందూ ఫాలోవర్ అండ్ స్టేట్ సింబల్ కూడా గోపురం సింబల్ ఉంటుంది. బట్ స్టిల్ షీ నెవర్ టాక్స్ అబౌట్ రిలీజియన్ వైజ్గా ఎప్పుడు మాట్లాడు. ఆర్ ఐ థింక్ దెర్ ఈస్ వన్ పొలిటికల్ పార్టీ, దెర్ ఈస్ అ పర్సన్ హూ టాక్స్ అబౌట్ లాంగ్వేజ్ బేసిస్ మీద, సీమన్ రైట్. సో ఎంత రే మేమందరం సమానమే, దేశమంతా మమ్మల్ని చూసి నేర్చుకోండి, అందుకోసం మీరు మా మీద హిందీ రుద్దొద్దు, ఎందుకంటే హిందీ రుద్దొద్దు ఎందుకంటున్నా, దిస్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ వాట్ సేయింగ్. ఎంతున్నా కూడా యాజ్ ఎ సెట్ హానర్ కిల్లింగ్స్ లో టాప్, అంటే టాప్ కాకపోయినా టాప్ కాదు, బట్ స్టిల్ దేర్ ఆర్ సో మెనీ హానర్ కిల్లింగ్స్. అండ్ ఆఫ్ కోర్స్ నా హర్యానా అంతా కాకపోయినా వి స్టిల్ హ్యావ్ ఇట్. సో ఇంత ఇండిఫరెన్సెస్ ఉన్న స్టేట్లో ఒక కొత్త పొలిటికల్ పార్టీ లైక్ విజయ్ పార్టీ, విజయ్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్ హిస్ ఓన్ పొలిటికల్ పార్టీ. హీ స్టార్టెడ్ రైట్. ఇప్పుడు BJP ఉంది, దే వాంట్ టు స్టార్ట్ ఏ న్యూ బ్రాంచ్ ఇన్ తమిళనాడు. అది అంటే ఆఫ్ కోర్స్ డెమోక్రసీలో ఎవరైనా చేయొచ్చు, కాంగ్రెస్ చేసిన తప్ప లేనప్పుడు BJP కూడా చేయొచ్చు. సో దే చూసన్ దిస్ అన్నమలై ఆర్ తమిళ్ సై. బట్ వాళ్ళు కూడా ఎందుకు ఓడిపోయారు? దో దే హ్యావ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కూడా, ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మాకు వద్దు అన్న వాళ్ళు కూడా ఎందుకు ఓడిపోయారు? ఇక్కడ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ యాజ్ లైక్ పొలిటికల్ అనలిస్ట్లు ఏం చెప్తారంటే, చాలా వరకు ఇట్ గోస్ బ్యాక్ టు ద రూట్స్ ఆఫ్ ది తమిళ్ సొసైటీ. ఈ తమిళ్ సొసైటీలో రూట్స్ ఇక్కడ వరకు డీప్గా వెళ్ళిందంటే, ది ద్రవిడియన్ ఐడియాలజీ వాజ్ సో మచ్ ఇంబైబ్ ఇన్ టు దర్ బ్లడ్. అది ఏడు వరకు వెళ్ళిందంటే, నాట్ ఓన్లీ ఇన్ ద వే ఆఫ్ లైఫ్ బట్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్ అయినా, ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయినా, ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ద ఫెడరలిజం షుడ్ వర్క్ ఇన్ ఇండియా అనే వరకు వెళ్ళింది. అగైన్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ హేట్రెడ్కి అయినా, సెంట్రల్ ఒక ఐడియాలజీస్ ఇంపోజిషన్స్కి అయినా కారణం అగైన్ వీ గో బ్యాక్ టు ది ద్రావిడ కలగం ఆర్ ద్రావిడ మున్నెట్ర కలగం దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై అన్నా అండ్ ది పెరియార్. వీళ్ళ వరకు వెళ్తుంది. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇనిషియల్గా అదే హేట్రెడ్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. నా ఓవర్ ద పీరియడ్, ఈవెన్ ఇఫ్ యూ నో వన్ పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళు ఎలా డిమాండ్ చేస్తారంటే, DMK 1950s ఆ టైంకి దే ఈవెన్ స్టార్టెడ్ డిమాండింగ్ సక్సెషనిస్ట్ ఫ్రమ్ ఇండియా. అంటే ఇండియా కంట్రీ సపరేట్ కంట్రీ చేసేద్దాం అని చెప్పి, సౌత్ ఇండియా అంతా కలుపుకొని ఒక కంట్రీ, దిస్ ఇస్ కాల్డ్ ద్రవిడినాడు అని పేరు పెట్టారు. ద్రవిడినాడు, ద్రవిడిస్తాన్ అని పేరు పెట్టారు. అంటే ఆరియన్స్ నుంచి దూరంగా. సో DMK ఒక ఐడియాలజీ ఇన్ ఇట్ సెల్ఫ్ స్టార్టెడ్ విత్ హేట్రెడ్ ఓన్లీ. ఆ హేట్రెడ్ ఎలా? యాంటీ ఆరియన్. ఇక్కడ ఆరియన్స్ అంటే ఇంక్లూడ్ బ్రాహ్మిన్స్ ఆల్సో. ఓకే, తమిళనాడులో ఉన్న బ్రాహ్మిన్స్ కూడా ఆరియన్స్ కింద కన్సిడర్ చేస్తారు. యాంటీ నార్త్ ఇండియన్, యాంటీ హిందీ. సో ఇలా, సో ఏదైతే కమింగ్ ఫ్రమ్ ద నార్త్ అట్లీస్ట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ బీన్ కంప్లీట్లీ అపోజ్డ్ ఇన్ ది తమిళనాడులో. సో ఓవర్ ద పీరియడ్ ఏమవుతుందంటే, ఈ సక్సెషనిస్ట్ ఇవన్నీ ఐడియాలజీస్ మెల్లగా డైల్యూట్ అవుతుంటుంది. ఎందుకంటే 1962 ఇండో చైనా వార్ జరుగుతుంది. అక్కడ ఇండియన్స్ అందరూ ఒక ఇండియన్స్ లాగా ఫీల్ అయ్యి ఒక ర్యాలీ అవుతాము. సో మెల్లగా ఆ పాయింట్ని వీళ్ళు లూజన్ చేస్తారు. అప్పటికే 16th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరుగుతుంది మన కాన్స్టిట్యూషన్లో. అంటే వీళ్ళు సపరేట్ దేశం కావాలి అని ఏదైతే అన్నారో అది మెల్లమెల్లగా వైపోట్ అవుతుంది. అంటే ఇప్పుడు కామన్ ఎనిమీ హిందీ కాదు, చైనా వాడు వచ్చాడు. సో అందరం కలిసి సరే ప్రస్తుతానికి అందరం కలిసిపోదామని అయిపోయారు. రైట్. దాని తర్వాత వి యాక్చువల్లీ సమ్హౌ కాంప్రమైజ్డ్ విత్ ద వార్. ఏదంతా జరిగింది. అగైన్ ఏ న్యూ ఇప్పుడు ఎసెన్స్ కావాలి. మళ్ళీ సమ్ ఇష్యూస్ షుడ్ బి దేర్ టు బై హాట్ టాపిక్ కావాలి. ఇది 1937 1940s అప్పుడే హిందీ ఇంపోజిషన్ జరుగుతుంది. హిందీ ఇంపోజిషన్ అంటే హిందీని ఇంట్రడ్యూస్ చేస్తారు మెడ్రాస్ లెజిస్లేచర్ టు లర్న్. అప్పుడు దిస్ జస్టిస్ పార్టీ అండ్ వీళ్ళందరూ కూడా ర్యాలీ అవుతారు. ఎలా హిందీని మమ్మల్ని అడగకుండా యూ క్యాన్ ఇంపోజ్, అంటే హిందీ లేకపోతే వేరే లాంగ్వేజే లేదా మనకు అనే ఒక పాయింట్లో డిస్కషన్స్ స్టార్ట్ అయిపోయి అదొక బికేమ్స్ ఎ సిక్సర్, ఒక సిక్సర్ బౌన్సర్ బాల్ లాగా మనకు తగులుతుంది అనమాట. ఫర్ అంటే 1940s లో స్టార్ట్ అయింది, 2024 కంటిన్యూ అవుతుంది. ఎస్. ఓ మై గాడ్, దట్స్ లైక్ ఆల్మోస్ట్ 78 years అదే దాన్ని. అందుకే అంటున్నాను, పెరియర్ ఐడియాలజీ హస్ బికమ్ ది స్టేట్ పాలసీ నౌ ఇన్ తమిళనాడు. కాస్ట్ డిస్క్రిమినేషన్ చేయమన్నాడు, అంటే చేయదు, అంటే కాస్ట్ డిస్క్రిమినేషన్ అంతా ఎలిమినేట్ చేయాలని చెప్పాడు. ఎలిమినేట్ అయింది, మీద ఎలిమినేట్ అయింది. బట్ వాట్ ఈస్ ద రూట్ కాజ్? ఆర్ యూ అడ్రసింగ్ ద రూట్ కాజ్? నో. సింప్లీ సేయింగ్ Sanatana Dharma should be wiped out or it's like a virus, and that too saying in one particular religious event. You have to think about your period ideology again. Periyar ఏమన్నాడు? రిలీజన్ వద్దన్నాడు, సనాతన ధర్మ వద్దని చెప్పలేదు కదా. బికాస్ సనాతన ధర్మ
ఈస్ యూనో ఈ క్యాస్ట్ సిస్టమ్ ఉంది, ఆ హైరార్కీ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్, అది ఒక్కడే కదా సనాతన ధర్మం అంటే. ఈవెన్ హిందూస్ కూడా ఆ ధర్మాన్ని వదిలేశారు. అరే అందరు సమానం, ఎప్పుడో జమాన్లో ఉంది, సతీ ఉంది, ఇప్పుడు చేస్తున్నాం, సతీ అనేది లేదు కదా, వదిలేసాం. అలాగే ఈ హైరార్కీ లేదు రాబాయ్, అందరూ ఒకటే, ఎస్సీ ఒకటే, బీసీ ఒకటే, ఓసీ ఒకటే, అందరూ ఒకటే రాబాయ్ అని అందరూ అంటున్నారు. సో అలా అవ్వాలి అన్నప్పుడు కొంచెం ఎక్కువ అంటే ఇట్స్ లైక్ అంటే మనకు ఒక ఏన్షియంట్ సామెత ఉంటుంది కదా, టేక్ ఎ ఫిష్ బౌల్ ఆఫ్ వాటర్ అండ్ అన్ ఎలిఫెంట్ అండ్ ఎ టార్టాయిస్ ఆస్క్ ఎవ్రీవన్ టు క్లైంబ్ ఎ ట్రీ, బట్ వాళ్ళ క్యాపబిలిటీస్ బట్టి ఉంటుంది. సో లేని వాడికి కొంచెం రిజర్వేషన్ ఎక్కువ ఇచ్చి ఈగాలిటేరియన్ సొసైటీ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. బట్ రిజర్వేషన్ ఉంది కదా, మరి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కూడా ఎందుకు స్టిల్ ఆ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి తమిళనాడులో? ఇక్కడ పెరియర్ ఐడియాలజీ అగైన్ ఏంటంటే అతను కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఉండొద్దు అని చెప్పాడు. అంటే కాస్ట్ అనేది ఉండొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్, వై ఆర్ డివైడింగ్ ద సొసైటీ. ఇప్పుడు డిఎంకేకి ఒక డైలమా ఈ పర్టికులర్ ఇష్యూ మీద. ఒకవేళ కాస్ట్ అనేది లేదనుకుందాం, అందరిని ఈక్వల్గా ట్రీట్ అయితే చేయలేం. బికాస్ ఎవరైతే లోవర్ కాస్ట్ మెంబర్స్ ఉన్నారో, ద ప్రెసెంట్ డే డిప్రెస్ క్లాసెస్ ఆర్ ఎస్సీ ఎస్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సొసైటీలో, ఆఫ్ కోర్స్ దే రిక్వైర్ సర్టెన్ పొలిటికల్ మొబిలైజేషన్. రిజర్వేషన్ వాళ్ళకి కావాలి, అదే వాళ్ళకి అట్రాక్షన్ పాయింట్ అక్కడ. అంటే డిఎంకే ఇలా ఆలోచించింది. సో కాస్ట్ డిస్క్రిమినేషన్ యాజ్ సచ్గా పార్టీ ఐడియాలజీగా స్లోగా డైల్యూట్ అయింది మళ్ళీ. అంటే తీసేయాలి, మొత్తానికి ఎలిమినేట్ చేసేయాలి అనేది. ఇప్పుడు మీరు అయితే చెప్పారో స్టార్టింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాడ్కాస్ట్లో, తమిళనాడు ఇస్ ద స్టేట్ విచ్ ఇష్యూడ్ నో కాస్ట్ అండ్ నో రిలీజియన్ సర్టిఫికేట్. అది మెడ్రాస్ హైకోర్టు దాన్ని క్యాన్సిల్ చేసింది యాక్చువల్గా. ఎందుకు? ఓన్లీ ఫర్ ద రీజన్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి దానికి పవరే లేదు టు ఇష్యూ దిస్ సర్టిఫికేట్. వెన్ దే డోంట్ హ్యావ్ పవర్ అట్ ఆల్, ఏదో కపుల్ ఏం చేశారంటే వాళ్ళ చైల్డ్కి పర్టికులర్ సర్టిఫికేట్ ఇష్యూ చేయించారు అండ్ వైరల్ అయింది ఆ పర్టికులర్ ఈవెంట్ ఏదైతే ఉందో. ఫైనల్లీ 2024లో మెడ్రాస్ హైకోర్టు ఏం చెప్పిందంటే దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ నాట్ అలౌడ్. అంటే నీకు ఖచ్చితంగా క్యాస్ట్ నేమ్ ఉండాలని కోర్టు చెప్తుందా? కాదు, ఇక్కడ అలా ఏం చెప్తుందంటే ఐడియా ఇస్ గుడ్. ఏదైతే పెటిషన్ అంటే ది కపుల్ ఎవరైతే డిమాండ్ చేశారో మై చైల్డ్ షుడ్ నాట్ బి దేర్ అని చెప్పి, అంటే షుడ్ నాట్ బి హ్యావింగ్ రిలీజియన్ ఆర్ కాస్ట్, ఐడియా ఇస్ గుడ్. బట్ ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఇట్, అది ఒక స్టేట్ పాలసీలాగా ఇంప్లిమెంట్ చేయాలి. ఏదో ఒక జీవో నంబర్ ఉండాలి, ఏదో ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఉండాలి, లేకపోతే ఏదో స్టాట్యుటరీ బ్యాకింగ్ ఉండాలి. ఏం బ్యాకింగ్ లేకుండా ఆర్బిటరీ ఒక డిసిషన్ మనం తీసుకోలేం కదా. ఏదైనా సరే ఆర్బిటరీ ఇట్ షుడ్ బి సమ్ అంటే లెజిస్లేచర్ నుంచి పాస్ అయి ఉండాలి, ఇలాంటిది ఒకటి ఇష్యూ చేయాలి అని చెప్పి. అదైతే ఏం జరగలేదు తమిళనాడులో ప్రస్తుతానికి. సో డైరెక్ట్లీ ఏదో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలా చేయడం, దిస్ ఆర్బిటరీ డిసిషన్ మేకింగ్. సో కోర్టు కూడా అదే చెప్పింది, లెట్ లెజిస్లేచర్ టేక్ ఇట్ డిసిషన్. లెజిస్లేచర్ తీసుకున్న తర్వాత ఎవ్రీబడి యూ కెన్ అప్లై అండ్ యూ కెన్ గెట్ ద సర్టిఫికేట్. అంతే. అంటే ఇక్కడ తీసుకోవడం వల్ల మీకు ఏమైనా బెనిఫిట్ వస్తుందంటే యూఆర్ జస్ట్ లూజింగ్ ద బెనిఫిట్ దట్ కమింగ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ నౌ. ఎందుకంటే గవర్నమెంట్ అగైన్ యాజ్ ఐ సెడ్ తమిళనాడు కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. కాస్ట్ డిస్క్రిమినేషన్ మొత్తం ఇది చేయాలన్నా కూడా అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ద ఐడియాలజీ ఆఫ్ వాట్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ చేద్దాం, నెగిటివ్ డిస్క్రిమినేషన్ వద్దు. అంటే ఎస్సీ మెంబర్కి రిజర్వేషన్ ఇద్దాము, బేసిక్ రిజర్వేషన్ ఇద్దాం, అందరికి రిజర్వేషన్ ఇద్దాం. కానీ ఏంది కాస్ట్ మొత్తం కాస్ట్ అనేది లేదు, ఈగాలిటేరియన్ సొసైటీ అనేది ఇప్పుడు వరకు వాళ్ళు ఎక్కడ వరకు అచీవ్ చేశారు, పేరు వెనకాల తీశారు. ప్రస్తుతానికైతే పేరు వెనకాల వాళ్ళ సర్నేమ్ ఏదైతే ఉందో దాన్ని తీశారు. సో ఇప్పుడు నేను తమిళనాడుకి వెళ్ళి అరే నేను దినేష్ XYZ అంటే నన్ను కొడతారు, అలాగే ఉన్నట్టుంది. కొట్టకపోవచ్చేమో, బట్ వింతకైతే డెఫినెట్గా చూస్తారు. అరే ఈడేంద్ర కొత్తగా జబ్బుని తీసుకొస్తున్నాడు తమిళనాడుకి, క్యాస్ట్ అనేది జబ్బుని తీసుకొస్తున్నాడు అని. ఎస్, డెఫినెట్లీ ఇట్ విల్ బి ప్రొజెక్టెడ్. అది క్లియర్గా ప్రొజెక్ట్ అవుతుంది అక్కడ. సో అంటే అరే ఇప్పటిదాకా మేము క్యాస్ట్ అనే దాన్ని సప్రెస్ చేసుకుంటూ వచ్చాము. సరే లోపల ఉన్నదాన్ని ఎవడు తీయలేడు, బికాస్ నేను నీ గురించి చెడ్డగా అనుకోవచ్చు, బట్ నేను అది బయటికి చెప్పడంత వరకు ఎథికల్, నవ్వుతూ ఉండొచ్చు, ఎథికల్ సొసైటీ. బట్ మోరల్లీ ఐ మే బి రాంగ్, బట్ ఎథికల్ ఐఎమ్ కరెక్ట్. సో ఇదే అక్కడ కూడా అవుతుంది అనుకుంటాను. హిందీ అనేది నా మీద ఇంపోజ్ చేస్తున్నారా నువ్వు, నేను క్యాస్ట్ని తగ్గించుకున్నాను, తలాతోక పట్టుకొని క్యాస్ట్ని తగ్గించుకున్నాను, మెల్లమెల్లగా రిలీజన్ని తగ్గించుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ కొత్త ఎనిమి వస్తుంది, హిందీ అనే ఎనిమి వస్తుంది బీజేపీ గెలిచిన తర్వాత. సో అసలు హిందీ అనేది ఎనిమికి ఎందుకు చూస్తున్నారు? ఇట్స్ జస్ట్ లాంగ్వేజ్ రైట్. ఎందుకంటే ప్లీజ్ గివ్ మీ ఇక్కడ హిందీ అనేది లాంగ్వేజ్ అయినా కూడా, బట్ హిందీ స్పోకన్ ఇన్ ది నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. హిందీ బెల్ట్ నార్త్ ఇండియాలో మనకు స్టేట్స్లో ఏదైతే ఉందో, అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ఎవరైనా కూడా హిందీ బెల్ట్ నుంచే వస్తారు. ఐఎమ్ నాట్ డిఫరెన్షియేటింగ్ ఇక్కడ గుజరాతీయా లేకపోతే రాజస్థానియా లేకపోతే యూపీ అని చెప్పట్లేదు. ఆ హిందీ బెల్ట్ మొత్తం ఏదైతే ఉందో అక్కడి నుంచి పొలిటికలీ డామినేటెడ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్. ఇప్పుడు ఈ సౌత్ ఇండియన్ పార్టీస్కి ఎస్పెషల్లీ మనం తమిళనాడు తీసుకుంటే దే ఆర్ యాంటీ నార్త్ ఇండియన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనట్లేదు. ఇప్పుడు చూసుకుంటే మీరు టర్మినాలజీస్ ఆర్ వెరీ డిఫరెంట్. యూనిటరీ గవర్నమెంట్ అంటున్నారు, యూనియన్ గవర్నమెంట్. ఇట్స్ యూనియన్ గవర్నమెంట్. రాజ్యాంగంలో ఎక్కడ లేదు కదా సెంట్రల్ ఏది, సెంట్రల్ వాడేమో గొప్ప ఢిల్లీలో వాడు కూర్చున్న గల్లీలో మేము కూర్చోవాలి, ఆడు యూనియన్ మేము స్టేట్స్ అంతే. సో ఇక్కడ వీళ్ళు దే స్టార్టెడ్ డిమాండింగ్ మోర్ అటానమీ ఫర్ ద స్టేట్. మాకు ఎక్కువ అటానమీ ఇవ్వు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిసిషన్ మేకింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలసీ మేకింగ్, మాకు ఫైనాన్సెస్ ఇవ్వు,
మాకు ఇంకా చాలా విధాలుగా మాకు ఇండిపెండెంట్గా మేము ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మాకు ఇండిపెండెన్స్ యూ డోంట్ ఇంటర్ఫియర్ అన్నెసెసరీ. ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఇష్యూ ఏదైతే ఉందో, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఫర్ మనము మెడికల్ కాలేజెస్ కోసం చేస్తారో, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అపోజ్డ్ బై తమిళనాడు టుడే. ఇంకా కూడా అపోజ్ చేస్తున్నారు. తమిళనాడు లెజిస్లేచర్లో యునానిమస్గా ఈ బిల్ పాస్ అవుతుంది అపోజింగ్ నీట్. అదే నాకు అర్థం కాదు. అప్పుడు హిందీ బెల్ట్ అంటే పంజాబ్, హర్యానా ఏరియాలో ఈ 3 ఫార్మ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వద్దు అని చెప్పేసి ఆ స్టేట్స్లో ప్రొటెస్ట్ చేశారు. బట్ దట్ వాస్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటకలో. అరే ఉంటే నాకు పెద్ద ఫరక్ లేదు, లేకపోయినా ఫరక్ లేదు, మిడిల్ మ్యాన్ కలిపేది నేను కాదనుకున్నారు. బట్ ఇక్కడికి వచ్చరికి నీట్ అనేది విషయాన్ని ఎక్కువ అగెయిన్స్ట్గా వెళ్ళింది తమిళనాడులో. అఫ్ కోర్స్ ఆ నీట్ అనేది చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. అరే మాకు తలకాయ నొప్పి ఎందుకు రాబోయి, మా మెడికల్ కాలేజ్లో మేము ఎగ్జామ్ పెట్టుకుంటాం, మేము చూసుకుంటాం అంటున్నాం. అంటే ఇప్పుడు హిందీ కనుక వస్తే ఆ భయం అనేది ఉందా? అంటే మా మెడికల్ సీట్లు కావచ్చు, మా ఆపర్చునిటీస్ కావచ్చు, అవి తీసుకెళ్ళిపోతారేమో అనే భయం వల్ల ఇదంతా వచ్చిందా, లేదా అట్లాంటిది ఏం లేదు? మేబీ ఉందేమో. బట్ తమిళనాడు ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ నీట్ రావడం వల్ల ఏమవుతుందంటే ఓన్లీ ఇట్ విల్ లీడ్స్ టు బ్రీడింగ్ ఆఫ్ మోర్ కోచింగ్ సెంటర్స్. ఓకే, ఈ పర్టిక్యులర్ కోచింగ్ సెంటర్ మాఫియాని అడ్డుకోవడం కోసం చేశారు. కాదు ఇక్కడ కోచింగ్ సెంటర్స్ బ్రీడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే కోచింగ్ అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే కోచింగ్ తీసుకుంటారు, వాళ్ళు మాత్రమే ఎంట్రన్స్ బెటర్గా రాయగలుగుతారు, వాళ్ళు మాత్రమే సీట్ చేయగలుగుతారు. ఇక్కడ తమిళనాడు ఐడియాలజీ నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు కాస్ట్, క్లాస్ కూడా ఉంది ఇక్కడ. అంటే ఈగాలిటేరియన్ ఇన్ ద సెన్స్ కాస్ట్ మాత్రమే కాదు, పూర్ పీపుల్ కూడా బెనిఫిట్ అవ్వాలని చెప్పి. ఇక్కడ వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏముంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్ వస్తే ఆ ఓన్లీ ఎలైట్ క్లాస్ ఎమంగ్ ఆల్ ద కాస్ట్, ప్రతి కాస్ట్ మనకి ఎలైట్ క్లాస్ ఉంది అంటే ఎకనామికలీ బెటర్ సెక్షన్ సొసైటీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆ కోచింగ్ అఫోర్డ్ చేయగలుగుతారు, వాళ్ళు బెటర్ సీట్స్, మెడికల్ సీట్స్ ఇంకా వాళ్ళే ఇంక ముందుకెళ్తూనే ఉంటారు. కానీ నీట్ అనేది ఎగ్జామ్ లేకపోతే అంటే ముందులాగా నేను కండక్ట్ చేస్తాను. తమిళనాడులో యాక్చువల్గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేవు, దేనికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేవు. అంటే వాళ్ళు మరి ఎలా వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు అంటే ఎలా కాలేజెస్కి అడ్మిషన్ తీసుకుంటే బేస్డ్ అపాన్ యువర్ 12th బోర్డ్ ఎగ్జామ్ మార్క్స్ మాత్రమే. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ సో డెమోక్రటైజ్. ఎలా డెమోక్రటైజ్ అయిందంటే ఈవెన్ ది రూరల్ పార్ట్ ఆఫ్ ఇండియా, మారుమూల గ్రామాల్లో కూడా మా ఎడ్యుకేషన్ రీచ్ అయ్యింది, అక్కడ ఉన్నవాడు బెటర్ మార్క్స్ తెచ్చుకున్నా అండ్ హీ కెన్ అచీవ్ ది మెడికల్ సీట్. ముందు అదే జరిగింది 2016-17 ముందు. ఈవెన్ ద రూరల్ పార్ట్ నుంచి వచ్చిన వాళ్ళు వితౌట్ ఎనీ ఎకనామిక్ బేస్ ఆల్సో మినిమం చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళు మెడికల్ కాలేజ్లో. అందుకోసమే అనమాట ద సో కాల్డ్ 2 మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ దే కుడెంట్ పర్ఫార్మ్ ఇన్ కర్ణాటక అండ్ తమిళనాడు. కరెక్ట్. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్స్ మనకి ఇక్కడ ఎలా డామినేట్ అయ్యి ఉన్నాయో అక్కడ వాళ్ళు ఎంటర్ అయ్యారు, బట్ అంత సక్సెస్ రాలేకపోయింది ఇప్పుడు. బట్ నీట్ వల్ల మిగతా దాని వల్ల ఆ ట్రెండ్ స్లోగా చేంజ్ అవుతుంది. బికాస్ పీపుల్ మైండ్ సెట్ ఆల్సో చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ విన్నారనుకోండి, దే సే దట్ ఇంప్రూవ్ యువర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. మీరు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు ఇంప్రూవ్ చేస్తే మీకు ఈ నీట్ మీకు మిగతా కోచింగ్ సెంటర్లతో ఏం పని అని అడుగుతున్నారు యాక్చువల్గా. అయితే అలా చూసుకుంటే మిగతా స్టేట్లో అయితే బెటర్ ఎడ్యుకేషన్ ఉన్నట్టే కదా అజంప్షన్. తమిళనాడు లేదని కదా. తమిళనాడు ఇంకా బాగుంటుంది ఎడ్యుకేషన్. ఫ్రాంక్లీ టు సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్, ఐపీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా దే హ్యావ్ మ్యాండేటర్లీ టు రీడ్ ద తమిళనాడు హిస్టరీ బుక్స్ బికాస్ దట్ గివ్స్ ఎ క్లియర్ ఇన్సైట్స్ అబౌట్ ద్రవిడియన్ ఐడియాలజీ, చోలాస్, చేరాస్, పాండ్యాస్ గురించి క్లియర్ గా ఉంటుంది. ఏ బుక్ లో ఉండదు, ఎన్సీఆర్టీస్ లో కూడా ఉండనంత ఆ బుక్ లో దట్ మచ్ దే హ్యావ్ డన్ రీసెర్చ్. సో నా వి కాంట్ సే లైక్ తమిళనాడుకి ఎడ్యుకేషన్ వైజ్ గా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదేమో, లేకపోతే వాళ్ళ కోచింగ్ సెంటర్స్ అన్ పార్ విత్ ఢిల్లీ ఉండకపోవచ్చేమో. ఆ భయం అనేది అవసరం లేదనుకుంటా నాకు తెలిసి. అవసరం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా చూసుకున్నా కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ వైజ్గా బాగానే ఉంది. బట్ ఎవరైతే పీపుల్ దాన్ని చదివి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందో సిచ్యువేషన్, అక్కడ అగైన్ ది ఇంప్లిమెంటేషన్ ఈజ్ ల్యాకింగ్. ఇంప్లిమెంటేషన్ మేజర్ ఇష్యూ. సో దీనివల్ల ఏమవుతుంది, నీట్లో ఫర్ ద ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్న క్వాలిటీ స్టాండర్డ్స్ని వీళ్ళు మ్యాచ్ అవ్వలేకపోతున్నారు, ఆస్పిరెంట్స్ మ్యాచ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకు క్వాలిటీ ఆఫ్ పీపుల్ హూ ఆర్ టీచింగ్ ఈజ్ ల్యాకింగ్ నౌ. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, తమిళనాడు ఈజ్ అగైన్ డిమాండింగ్ లెట్స్ హ్యావ్ ఎ డెమోక్రటిక్ సిస్టమ్. ఏది మన ఎడ్యుకేషన్ ఏదైతుందో రన్ చేయదు సార్. ఇప్పుడు మనం ఒక పాయింట్ కన్సిడర్ చేయాలి సార్. ఇక్కడ ఏంటంటే దీస్ ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ ఈజ్ ఇట్ రియలీ టెస్టింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది పర్సన్ ఆర్ ఇట్ ఈస్ జస్ట్ మేర్ ఫర్ ఎలిమినేషన్ అనే ఒక పాయింట్ ఉంటుంది. అరే యూపీఎస్సీ లాంటి టాప్ మోస్ట్ సెకండ్ మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్ ఏం చెప్తుంది, ఎలిమినేషన్ టెక్నిక్. ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ హైదరాబాద్, ఢిల్లీ, అశోక్ నగర్, గాంధీనగర్ లో కానీ ఎక్కడికి పోయినా సరే ఎలిమినేషన్ టెక్నిక్. అరే నాలెడ్జ్ జోడి కావాలరా భయ్, ఎలిమినేషన్ ఇస్ ఇంపార్టెంట్ అంటున్నా. దట్ ఇస్ హౌ ఇట్ హస్ బికమ్. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఒక నిజంగా మాట్లాడుకుంటే దిస్ ఆర్ ఎలిమినేటింగ్ ది క్రౌడ్ దట్ వీ హ్యావ్ టుడే. యూఎస్కి వెళ్ళే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ తర్వాత చాలా స్టూడెంట్స్ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ అండ్ ఆల్ ఓవర్ ఇండియా దే గో టు ది యూఎస్ ఫర్ బెటర్ ఎడ్యుకేషన్. ఎంఎస్ చేయడం కోసము హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ ఇలా చదవడానికి వెళ్తారు. అక్కడ వాడు పెట్టే ఎగ్జామ్ ఏం సార్, జిఆర్ఈ ఎగ్జామ్. జిఆర్ఈ మియర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్.
వాడికి ఇంగ్లీష్ ఎగ్జామ్ పెడుతున్నాడు ఎంట్రన్స్, ఆడియో స్పీచెస్ ఇవి ఉంటాయి. ఇంతే. అండ్ యూ ఎంటర్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరికిపోతే అండ్ యూఆర్ బెటర్ ఎంప్లాయిడ్ ఇన్ ది మార్కెట్ నౌ. కానీ ఇండియాలో మాత్రము ఎలా ఫీల్ అవుతున్నామంటే దీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఆర్ టెస్టింగ్ యువర్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ నువ్వు లేకపోతే నీకేం అవ్వదు. సో అక్కడ మీరు అన్నట్టు యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా ఈ ఐలెట్స్ రాసి వెళ్ళిన వాళ్ళలో ఇంగ్లీష్ని టెస్ట్ చేస్తున్నారు, అంటే లాంగ్వేజ్ని టెస్ట్ చేస్తున్నారు. అంటే అరే మా అందరికీ ఇంగ్లీష్ అనేది కామన్ లాంగ్వేజ్ రా బై, వీ వాంట్ టు స్టిక్ ఆన్ దట్. బట్ ఇక్కడ లెట్ మీ 2 days బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ కర్ణాటకలో, అరే నువ్వు ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడుకో, నీ ఇంట్లో నువ్వు ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడుకో, బయటికి వస్తే కన్నడనే మాట్లాడాలి. అంటే ఇటువంటి టైప్ ఆఫ్, అంటే అఫ్ కోర్స్ యార్ వీ ఆల్ లవ్ కన్నడ, వీ ఆల్ లవ్ తమిళ్, వీ ఆల్ లవ్ తెలుగు ఆల్సో. అరే అన్ని భాషలు ఒకటే, వీఆర్ ఇండియన్స్, వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్, నాట్ టు స్టే బిహైండ్ కదా. సో అందరూ ఒకటే అన్నప్పుడు ఒక్కొక్క స్టేట్ ఒక తర్వాత ఒకటి. ఇప్పుడు తమిళనాడులో లాంగ్వేజ్ ప్రాబ్లము, అంటే దే లవ్ దే లాంగ్వేజ్ సో మచ్ దట్ ఎవడైతే కానివాడు ఉన్నాడో దాన్ని ఎనిమీగా కూడా ట్రీట్ చేసే అవకాశాలు ఉన్నాయనే టైప్లో ఉంటుందన్నమాట. రైట్, ఈవెన్ వెన్ ఐ గో టు తమిళనాడు, ఐ యూస్ టు, దో ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు వాళ్ళకి అర్థమవుతున్నా, గూగుల్ ట్రాన్స్లేట్ చూసి అంటే యాక్టింగ్ చేస్తుంది దట్ ఐ నో తమిళ్ అన్నట్లుగా. సో ఆ స్టేజ్లో ఇప్పుడు ఇంకో స్టేట్కి పాకింది అది కర్ణాటక. సో ఎందుకు దే వాంట్ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్, అందుకోసమైనా హిందీ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటున్నారా కన్నడగా? కానీ అసలు ఒక సీఎం స్టేట్మెంట్, ఎందుకంటే అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963లో అరే ఇండియాలో అసలు నేషనల్ లాంగ్వేజే లేదు, హిందీ ఇస్ నాట్ నేషనల్ లాంగ్వేజ్, అసలు అఫీషియల్ లాంగ్వేజ్, నువ్వు నేను మాట్లాడుకోవడానికి అఫీషియల్ లాంగ్వేజ్. ఎందుకు వై దిస్ తమిళనాడులో అయితే తమిళ్ని ప్రొటెక్ట్ చేయాలి, అరే నో వన్ ఈస్ స్టాపింగ్ యూ, నో కన్నడలో కన్నడని ప్రొటెక్ట్ చేయాలి, నో వన్ ఈస్ స్టాపింగ్ యూ. ఎందుకు అట్లా రాడికల్గా ఉన్న, రాడికల్ అనేది కూడా తప్పేమో, ఎక్స్ట్రీమ్గా ఎందుకున్నారు అని. ఇక్కడ 2 versions మనం తీసుకోవాలి. ఫస్ట్ వర్షన్ ఫ్రమ్ ద పొలిటీషియన్ సైడ్, బికాస్ ఈ నీడ్ మాసెస్ టు గ్యాదర్ అండ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి అతను ఏమైనా స్టేట్మెంట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధరామయ్య స్టేట్మెంట్ కూడా ఆ యాంగిల్లోనే మనం థింక్ చేయాలి. బికాస్ ఈ నీడ్ వన్ ఎనిమీ అండ్ ఫర్ హిమ్ ఎనిమీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇండియన్స్ ఓన్లీ నౌ. ఆ ఇండియన్స్ అంటే హిందీ స్పీకింగ్ ఇండియన్స్ ఇక్కడ. ఓకే, సో సింపుల్. నాకు దొంగ లేడరా, నేను తయారు చేస్తున్నాను. నేను నువ్వు దొంగ కాదు, కానీ నేను ప్రొజెక్ట్ చేస్తా కొన్ని రోజులకి దొంగ అని చెప్పి. సి వీఆర్ లివింగ్ ఇన్ ఎ కంట్రీ ఆఫ్ ఫ్రెటర్నిటీ. మనం కాన్స్టిట్యూషన్ చెప్తుంది వీఆర్ ఫ్రెటర్నిటీ, మన ప్రియాంబుల్ చెప్తుంది వీఆర్ ఫ్రెటర్నల్ కంట్రీ అని చెప్పి. కానీ వెన్ ఇట్ కమ్స్ ఫర్ అగైన్ పీపుల్ ఐడియాలజీస్ బేస్డ్ అపాన్ దేర్ పొలిటికల్ ఐడియాలజీస్తో మిక్స్ అవుతున్నప్పుడు వాళ్ళకు ఒక ఎనిమీ, లేని ఎనిమీ కొత్తగా క్రియేట్ చేయాలి సో దట్ టు ర్యాలీ ద పీపుల్. ఇది ఒక వర్షన్. సెకండ్, పీపుల్స్ వర్షన్ చేసుకున్నాం. లిటరల్గా పీపుల్ నిజంగా హేట్ చేస్తున్నారా హిందీ వాళ్ళని, లేకపోతే మిగతా స్టేట్ వాళ్ళని ఫర్ దట్ మ్యాటర్ అని చూసుకుంటే జెన్యున్గా రాదేమో వాడికి హిందీ. చాలామంది మనం మీట్ అయ్యే వాళ్ళు వస్తాం, బికాస్ ఆటో డ్రైవర్ ఆబ్వియస్గా మల్టిపుల్ లాంగ్వేజ్ మాట్లాడతాడు, మేబీ అంత ఫ్లూయెంట్గా రాదేమో. బికాస్ తమిళనాడులో మిగతా లాంగ్వేజ్ అలో చేయలేదు టు రీడ్. 3 language ఫార్ములా మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు కూడా తమిళనాడు అడాప్ట్ 2 language ఫార్ములా. ఎందుకు నువ్వు అలా అడాప్ట్ చేసుకున్నంటే ఎడ్యుకేషన్ వాజ్ ఇన్ ది కన్కరెంట్ లిస్ట్. నాకు నచ్చింది నేను చేసుకుంటాను, బికాజ్ యూ హ్యావ్ ఫ్రీడమ్, యూ హ్యావ్ ఆటోనమీ. సో తమిళనాడు ఏం చేశారు క్లెవర్గా, దే ఓన్లీ అడాప్టెడ్ తమిళ్ అండ్ 1 more language, అంటే సెకండ్ లాంగ్వేజ్ ఒకటి అడాప్ట్ చేసుకున్నారు, విచ్ కెన్ బి యువర్ మదర్ టంగ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని 2006 ఆ టైంలో తమిళనాడు లెజిస్లేచర్లో జయలలిత స్టూడ్ అప్ అండ్ స్పోకెన్ తెలుగు. ఓకే, తెలుగులో మాట్లాడతారు. ఎందుకంటే హొసూర్ రీజన్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యే తను చెప్తాడు అనమాట, మా తెలుగు వాళ్ళకి ఇక్కడ డిస్క్రిమినేషన్ జరుగుతుంది అంటే ది జయలలిత విల్ సే దట్ వీఆర్ ఫాలోయింగ్ సేమ్ యాజ్ లైక్ ఎనీ అదర్ స్టేట్ ఓన్లీ. అంటే తమిళనాడులో ఉంటే తమిళ్ కంపల్సరీ చదవాలి, సెకండరీ లాంగ్వేజ్ ఒకటి చదువుకోండి మీరు, వీ డోంట్ డిస్క్రిమినేట్. సో కావాలంటే హిందీ చదువుకోవచ్చు, తెలుగులా చదువుతున్నారో, తమిళ అంటే తమిళ్ కాకుండా కన్నడలా చదువుతున్నారో, హిందీ కూడా చదువుకోవచ్చు. దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. అయినా బలవంతంగా ఖచ్చితంగా చదవాలి అంటే అది కాదు. ఇప్పుడు ఐ నో మెనీ ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ తమిళనాడు హూ ఆర్ వెల్ వర్స్ విత్ హిందీ ఆల్సో. కానీ ఏంది వాళ్ళకి మాట్లాడడం రాదు. మనం కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మనకు మాట్లాడడం రాకపోతే మనం ఒక ఎసిస్టెన్స్ ఫీలింగ్ వస్తుంది. అలానే వాళ్ళకు కూడా సడన్గా ఒక హిందీ అతను ఎవరైనా వచ్చి మాట్లాడినా కూడా సో మేబీ హైసిస్టెంట్ ఫీలింగ్ ఉందేమో మాట్లాడడం కోసం. అండ్ మోర్ వెన్ దే మూవ్ అవుట్ ఆఫ్ తమిళనాడు అండ్ గో టు సమ్ మహారాష్ట్ర లెట్స్ ఏదైనా స్టేట్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా అదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. అప్పుడు రియలైజ్ అవుతున్నారు మా ఫ్రెండ్స్ కూడా. వెన్ ఐ వెంట్ టు ఢిల్లీ, కరోల్ బాగ్ స్టేషన్ అంటే అక్కడ ఎయిర్పోర్ట్లో దిగి కరోల్ బాగ్ స్టేషన్కి వెళ్ళామన్నమాట. రైట్, వెళితే ఫస్ట్ పర్సన్ టు ఆస్క్ మీస్ ఆ మద్రాసి ఏక్యా. అరే నేను ఎప్పుడో సినిమాలో చూసాను రా ఇది అంటారని, 2019లో కూడా అంటున్నావు నన్ను. ఐ వాజ్ షాక్డ్. అరే నేను ఎప్పుడు హిందీ వాళ్ళు తూ ఆ హిందీ ఎక్కా నేను ఎప్పుడు అడగలేదు రా, నేను తెలంగాణ అడగలేదు, కర్ణాటకలో అడగలేదు, ఎక్కడ అడగలేదు నేను. నువ్వు ఎట్లా అడుగుతావు నన్ను అని అనుకున్నా. బట్ వాడిని కౌంటర్ అంటే నాకు హిందీ రాదు. ఫస్ట్ థింగ్ నాకు అనిపించింది హిందీ వచ్చిండే కౌంటర్ ఇచ్చిండే వాడిని అనిపిస్తుంది. సో యాజ్ ఎ లాంగ్వేజ్ నాకు హిందీ వచ్చింటే బాగుండు, నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలనుకోవడం తప్పు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో తమిళనాడులో కూడా ఇదే ఫీల్ అవుతున్నారా అనేది నా డౌట్. మోరల్లెస్ అనాలజీ ఇస్ కరెక్ట్. మీరు ఎలా అయితే మీరు ఫేస్ చేశారో అంటే నువ్వు మెద్రాస్ అని అడిగినప్పుడు ఇలానే ఇండియా కూడా ఇండియన్స్ ఆర్ ఆల్సో ఫేసింగ్. మనము ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఇలానే ఫేస్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్ లైక్ స్కాండినేవియన్ కంట్రీస్లో వాళ్ళ బుక్స్లో అక్కడ చూస్తే ఇండియన్స్ని స్నేక్ చాంబర్స్ అని చెప్తున్నారు ఇవాళకి కూడా.
ఆర్వి స్నేక్స్ పాములు పట్టేవాళ్ళ మళ్ళీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ప్లేసెస్ దే ఆర్ డిస్క్రిమినేటింగ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ వాళ్ళు డిస్క్రిమినేట్ చేస్తాం. వాళ్ళకొక్క అండర్స్టాండింగ్ తో మనం డిస్క్రిమినేట్ చేస్తున్నాం. సో ఇట్స్ వెరీ కామన్. మన కల్చరల్ అండర్స్టాండింగ్ లేకపోతే మన ఒక కల్చరల్ని మనం అర్థం చేసుకోకపోతే ది సిచ్యువేషన్ విల్ ఫేస్. నౌ లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్. అంటే తమిళనాడు వాళ్ళు ఎందుకు ఇలా అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం అజెండా ఇక్కడ అవుతుందంటే ఆల్వేస్ వి లిజన్ ఇట్ ఫ్రమ్ ది పొలిటికల్ ఐడియాలజీ మెంబర్స్ మాత్రమే. మన పొలిటికల్గా ఉన్న వాళ్ళతోనే మనము ఈ ఐడియా వాళ్ళు హిందీ అపోజిషన్ అయినా ఇదని మనము చూస్తున్నాం. మనం ఏ రోజు కూడా గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళి నిజంగానే మీకు హిందీ అపోజ్ చేస్తున్నారా, ఆర్ యూ అపోజింగ్ ఫర్ ది అదర్ లాంగ్వేజెస్ అంటే మనం చూడాలి. బికాస్ యాజ్ ఫర్ అస్ ఐ నో తమిళనాడులో చదువుకున్నాను కూడా కాబట్టి నాకు తెలిసి అక్కడ తెలుగు వాజ్ స్పోకన్ వన్ ఆఫ్ ది సెకండ్ మేజర్ లాంగ్వేజ్ అక్కడ. తమిళ కాకుండా ఐ థింక్ చెన్నై ద మద్రాస్ దెన్ చెన్నై was named after Chennapatnam. He is who is a Telugu person. నెల్లూరు విజయ్ అక్కడ ఐ థింక్ రాయలసీమ నెల్లూరుకి మధ్యలో ఉన్న వెంకటగిరి ఏరియాలో ఉన్న అతని పేరు. సో దట్ మచ్ దే లవ్ తెలుగు. నాకు తెలిసి ఏ తమిళ అతను ఏ తెలుగు అతన్ని కొట్టడము, ఏ హిందీ అతను ఏ తమిళ అతను కొట్టుకోవడము నేను చూడలేదు. అరే మాకు లేని బాధ పొలిటీషియన్స్ గా మీకెందుకు? దట్ ఈస్ వాట్ మై క్వశ్చన్. అందుకే ఇప్పుడు మనం అంటే మన డెవలప్మెంట్ ఇప్పుడు లెట్స్ కమ్ బ్యాక్ టు పవన్ కళ్యాణ్ అన్నా కూడా ఈ పొలిటికల్ ఐడియాలజీస్తో మాస్ మొబిలైజేషన్ ఏదైతే జరుగుతుందో ఇట్ షుడ్ నాట్ క్రియేట్ ఎ హేట్రేడ్ ఫర్ ది పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళని మనం హేట్రేడ్ క్రియేట్ చేయొద్దు. ఈవెన్ దో తిరుపతి నుంచి అతను తమిళ్లో మాట్లాడినా కూడా హీ సేడ్ దట్ ఐ నో తమిళ్, ఐ హ్యావ్ రూట్స్ ఫ్రమ్ తమిళ్, ఇవన్నీ మాట్లాడినా కూడా వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ఇంకో కంటెక్స్ట్. అక్కడ తిరుపతి అండ్ దట్ కుప్పం ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఇట్ హ్యాస్ సిగ్నిఫికెంట్ తమిళ్ పాపులేషన్ ఈవెన్ దో ఇట్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్ర పాలిటిక్స్ మెల్లగా తమిళనాడు సైడ్ వెళ్తున్నాయి. ఎస్, స్లోగా అక్కడ తమిళ్ పాపులేషన్కి రూట్స్ ఎనీహో తమిళ్ కామన్ లాంగ్వేజ్ కాబట్టి వాళ్ళు పెరియర్ ఐడియాలజీస్తో ఆబ్వియస్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటారు, నో డౌట్. బట్ ఇప్పుడు ఏంది ఆంధ్ర పాలిటిక్స్ ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ఎస్టాబ్లిష్ ద బేస్ హియర్. ఇక్కడ బేస్ క్రియేట్ చేసాం. నౌ ఈవెన్ దో పవన్ కళ్యాణ్ హాస్ ఈ క్లీన్ షీట్. ఎలా అన్ని సీట్స్ హీ హాస్ కంటెస్ట్ చేసిన అన్ని సీట్స్ గెలిచాడు. నౌ హీ ఈజ్ ఇన్ ఫుల్ పవర్, నౌ ఫుల్ జోష్. నెక్స్ట్ సీఎం ఆస్పైర్ అవుతున్నాడా ఆర్ హీ వాంట్స్ టు ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్ టు ద నెక్స్ట్ లీడర్ ఇన్ ది నేషనల్ పాలిటిక్స్ అంటే హీ నీడ్ దిస్ ఐడియాలజీ. ఒకవేళ అట్లీస్ట్ తమిళనాడు కనెక్ట్ అవ్వకపోయినా డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ ఫైన్స్ హిస్ బేస్ ఇన్ ది హిందీ నార్త్ ఇండియన్ బెల్ట్. డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. అంటే హిందీ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అంటే లైక్ ఫ్రాంక్లీ టు సే బీజేపీ దో ఇట్స్ నేషనల్ పార్టీ నౌ దే ఆర్ మచ్ ఓరియంటెడ్. ఫ్రాంక్లీ చెప్పారు అక్కడ చాలా మంది అమిత్ షా లాంటి ఓపెన్ చెప్పారు హిందీ నేర్చుకోతే మీరు ఎట్లా బతుకుతారు, హిందీ నేర్చుకోవాల్సిందే అనే మెంటాలిటీతో ఉన్న అతనితో మీరు టైప్ పెట్టుకున్నప్పుడు వెన్ యూఆర్ కమింగ్ టు తమిళనాడు అసలు మాకు అది నచ్చనప్పుడు డూ యూ థింక్ బీజేపీ పార్టీ ఎలా సస్టైన్ అవుతుంది అసలు? ఐ థింక్ what's his name? Annamalai, who has a mass following, a cult following. ఇక్కడ పవన్ కళ్యాణ్ కి ఉంది, అక్కడ అలా ఉంది అన్న ఫాలోయింగ్. ఒక విజయ్ కి రజనీకాంత్ కి ఉంది, అలా ఉంది పాలిటిక్స్ రియల్ లైఫ్ లో. అతను కూడా ఓడిపోయాడు అంటే ఐ కుడెంట్ డైజెస్ట్. అరే అంటే ఐఎమ్ నాట్ యాజ్ ఎ ఫ్యాన్ బట్ యాజ్ ఎ ఒక పాలిటిక్స్ ని ఫాలో అయ్యాడు అట్లా ఓడిపోతాడు రవే అనుకున్నాను నేను. అట్లీస్ట్ బీజేపీ వాస్ ఎక్స్పెక్టింగ్ అన్నమలై టు విన్. ఎందుకంటే హీ వాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ బిఫోర్, హీ హ్యాస్ ఎ మాస్ ఫాలోయింగ్. కర్ణాటకలో చాలా విషయాలు చేశాడు, చాలా ఎలా అంటే చాలా ఛాలెంజింగ్ కేసెస్ సాల్వ్ చేశాడు. సో ట్విట్టర్లో కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉండే. వెన్ హీ వాజ్ ఎంటరింగ్ ఇంటూ తమిళనాడు పాలిటిక్స్ హీ వాజ్ గివెన్ ద డైరెక్ట్ పొజిషన్. అంటే కొన్ని రోజులు అలా ఎలా ఉన్నా కూడా డైరెక్ట్ పొజిషన్ ఆఫ్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అనే పొజిషన్ అతనికి ఇచ్చింది. బీజేపీ వాజ్ ఎక్స్పెక్టింగ్ అండ్ హీ వాజ్ మాస్ మొబిలైజింగ్ ఆల్సో. సి వెన్ ఎవర్ యూ లిసన్ టు ది అన్నమలై స్పీచ్ ఆల్సో అతను ఏం చెప్తారంటే దిస్ పెరియర్ ఐడియాలజీ ఏదైతుందో ఇట్స్ బీన్ 70 years now. Okay, into Tamil people. And we are young party. Even though we are a national party, we have old history. But Tamil Nadu is still young. And it take large time to have that mobilization for us. కానీ ఈ ప్రాసెస్లో మనము మర్చిపోకూడదు ఏంటంటే దట్ డెవలప్మెంట్ షుడ్ బి ద మెయిన్ బేస్. మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. రిలీజన్ బేస్ మీద ఎంతసేపు అని మాట్లాడతాం? అగైన్ ఎవ్రీ ఐడియాలజీస్లో బెస్ట్ పాయింట్ తీసేసుకొని వీ షుడ్ కనెక్ట్ ఇట్ టు ది డెవలప్మెంట్ అగైన్. నాకు మీరు అంటుంటే ఒకటి గుర్తొస్తుంది, మన రాజ్యాంగమే రకరకాల దేశాల నుంచి తీసుకొని మంచి చెత్తంతా వదిలేసి మంచిని మాత్రమే తీసుకొని అంబేద్కర్ అండ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఫార్మ్ దిస్ కాన్స్టిట్యూషన్. అలాగే సమ్హౌ ఫీల్ ద లైన్ అరే పెరియార్లో కావచ్చు, లేకపోతే రామస్వామి నాయకుల్లో కావచ్చు, లేకపోతే ఎంజీఆర్లో కావచ్చు, లేకపోతే గాంధీ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు గాంధీని లవర్స్ కన్నా హేటర్సే ఎక్కువ ఉన్నారు గాంధీని. ఐ వాస్ షాక్డ్. అరే గాంధీనికి ఏం అన్యాయం చేయలేదు, అరే గాంధీ భగత్ సింగ్ని కాపాడలేకపోయాడు, దట్స్ బ్లండర్ అనుకుందామా లేకపోతే ఏమనుకుందాం పక్కన పెట్టు. నౌ గాంధీ హ్యాస్ మోర్ హేట్రెడ్ రాదర్ దాన్ హూ పీపుల్ హూ. బట్ గాంధీని భరిస్తున్నాం ఎందుకంటే వితౌట్ గాంధీ నా పర్స్ ఇన్వాలిడ్ అయిపోతుంది కాబట్టి. సో ఆ యాంగిల్లో నుంచి ఓవర్ టైం పెరియార్ ఐడియాలజీ కూడా మెల్లగా డ్రాస్టిక్గా తగ్గిపోయే అవకాశం ఏముంటుందా యూత్లో కావచ్చు? ఎందుకంటే పెరియార్ ఐడియాలజీని ఇప్పుడు ఐ డోంట్ థింక్ అన్నా డిఎంకే ఆర్ దే ఫాలోయింగ్ రియల్లీ ఫాలోయింగ్.
ఎంజీఆర్ని ఫాలో అవుతున్నారా, అన్నాని ఫాలో అవుతున్నారా, లేకపోతే దే ఫాలోయింగ్ పెరియార్? ఇక్కడ వి వుడ్ సే ఎంజిఆర్ అయినా లేకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ స్టాలిన్ అయినా దే ఆర్ ఫాలోయింగ్ ద డీప్ ఐడియాలజీస్ ఆఫ్ పెరియార్, నో డౌట్. బ్లడ్లో ఇంకా అదే ఉంది. ఇంకంతే. ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరైనా సరే దాని నుంచి బిల్డ్ చేశారు కానీ, అంటే డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ పెరియార్ ఐడియాలజీస్ తీసుకొచ్చారు కానీ ద రూట్ రిమైన్స్ ది ఐడియాలజీ ఆఫ్ పెరియార్ ఓన్లీ, బికాస్ ద మొమెంట్ యూ మెన్షన్ ద్రవిడ, బికాస్ దట్ ఇట్ సెల్ఫ్ ఐడియా వాస్ పాపులరైజ్డ్ బై పెరియార్. ఇక్కడ ఈ సౌత్ ఇండియన్ పాలిటిక్స్ ఎస్పెషల్లీ మనకు తమిళనాడులో తీసుకుంటే దట్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ ఇప్పుడైతే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ కమల్ హాసన్ పార్టీ అయినా లేకపోతే విజయ్ పార్టీ అయినా ద్రవిడ అనే పేరు మెన్షన్ చేయలేదు, కానీ మిగతా ఏ పార్టీలు దీనికి ముందు వచ్చినా కూడా ద్రవిడ అనే పేరు పెట్టుకునే వచ్చినాయి. ఓకే, అంటే స్టిల్ అరే గుర్తు చేసుకోండి మన ద్రవిడ కల్చర్ని గుర్తు చేసుకోండి. వన్ థింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్, ద్రవిడ ఇస్ నాట్ జస్ట్ తమిళనాడు, నో, ద్రవిడ ఇస్ ఆంధ్ర, ద్రవిడ ఇస్ తెలంగాణ, ద్రవిడ ఇస్ కర్ణాటక, కేరళ. మరి ఇక్కడ ఎవ్వరికీ లేని అంటే ఇప్పుడు కర్ణాటక కొంచెం ఇప్పుడు బాధపడుతుందేమో, అంటే కన్నడ మర్చిపోతున్నారేమో, లెట్ ఇంపోజ్ కన్నడ అని, లేని ఆ బాధ ఎందుకు తమిళనాడుకు ఉంది? అరే ఆర్ లాంగ్వేజ్ ఇస్ గెటింగ్ డిమినిష్డ్ ఏమో. అరే యువర్ లాంగ్వేజ్ ఇస్ హ్యావింగ్ ఎ గ్రేట్ హిస్టరీ మ్యాన్, నో వన్ ఇస్ డినయింగ్ ఇట్. అంత హిస్టరీ ఉన్న లాంగ్వేజ్ ఎందుకు పోతుంది? ఎక్కడికి పోతుంది? ఇప్పుడు ఎక్కడికి పోదంటే అగైన్ వీ హ్యావ్ టు, ఇక్కడ ఒక లైన్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, జనరల్గా ఏం చెప్తారంటే, ఇఫ్ యూ వాంట్ టు వైప్ అవుట్ ఎ సివిలైజేషన్, ఓకే, సో డోంట్ కిల్ దెమ్, జస్ట్ చేంజ్ యర్ హిస్టరీ. ఈ సింపుల్గా చెప్తారనమాట పొలిటికల్ అనలిస్టులు జనరల్గా, జస్ట్ అంటే వాళ్ళ హిస్టరీ బుక్స్ మార్చేయండి అని చెప్తారు. మన బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది, చరిత్ర చింపేస్తే చనిపోతుంది అంతే. సో ఇక్కడ మన హిస్టరీని మార్చేసాం అనుకోండి, సో ఆబ్వియస్లీ ది నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో ఐఎమ్ జస్ట్ వైపింగ్ అవుట్ ది సివిలైజేషన్. 1900s వరకు బ్రిటిషర్స్ అదే ట్రై చేశారు ఇండియాలో. 1900s వరకు మనకు లేనిది ఉన్నదాన్ని క్రియేట్ చేసి, ఉన్నది లేదన్నట్టు క్రియేట్ చేసి, వీఆర్ ఆల్వేస్ రూల్డ్ బై సమ్ ఫారిన్ మెంబర్స్ అని చెప్పి, ఆరియన్స్ అలానే వచ్చారు, మొఘల్స్ అలానే వచ్చారు, ఢిల్లీ సల్తనట్స్ అలానే వచ్చారు, ఇప్పుడు మేము వచ్చాము. సో అలా మనకు ఐడియాలజీ క్రియేట్ చేశారు. ఎందుకు 1900s ఆడుతున్నా అంటే, బై 1920 వీ ఫౌండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పుడైతే ఎక్స్కవేట్ అయిందో వీ గాట్ బ్యాక్ టు అవర్ హిస్టరీ. అప్పుడు చాలా హిస్టరీ ఒక ఉనికిని మనం తెలుసుకోవడం స్టార్ట్ చేసాం. ఒక యూటర్న్ జరిగిపోయి, అండ్ వీ రియల్లీ ఐడెంటిఫైడ్ అవర్ సెల్ఫ్. వచ్చా ఇక్కడ ఆర్యన్ లేదు, ద్రవిడియన్ లేదు, ఆల్రెడీ ఇండస్ట్రియల్ సివిలైజేషన్ ఉంది. ఇప్పుడు కూడా చూడండి, ఆర్యన్ ఇస్ జస్ట్ ఏ థియరీ నౌ, మనం బిలీవ్ చేయట్లేదు, కానీ ఇది స్ట్రాంగ్గా బిలీవ్ చేసింది సౌత్ ఇండియన్ స్టేట్, ఎస్పెషల్లీ తమిళనాడు. ఎందుకంటే ఆర్యన్ ద్రవిడియన్ ఉంటేనే మన పొలిటికల్ బేస్ క్రియేట్ అవుతుంది, అది ఉంటేనే మనం మొబిలైజ్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ద్రవిడిస్తానని క్రియేట్ చేస్తాను స్టార్ట్ చేశారా, నన్ ఆఫ్ ది స్టేట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే లాంగ్వేజ్ బేస్ మీద ఎప్పుడైతే స్టేట్స్ క్రియేట్ అయినాయో, ఏది మన 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగి ఎప్పుడైతే లాంగ్వేజ్ బికమ్ ది బేసిస్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ది లాంగ్వేజెస్, మిగతా స్టేట్లు నో వీ డోంట్ కేర్ అబౌట్ ద్రవిడిస్తాన్ ఎక్సెట్రా, వీ వాంట్ అవర్ ఓన్ థింగ్ అండ్ వీ డోంట్. అది స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్తో, కరెక్ట్. లాంగ్వేజ్ బేస్ చేసుకొని స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. మెల్లమెల్లగా మెడ్రాస్ లెజిస్లేషన్ నుంచి చాలా స్టేట్స్ బయటకు రావడం, కన్నడ నుంచి కన్నడ బయటకు వచ్చేసింది, అండ్ మలబార్ రీజన్ అండ్ ట్రావన్కోర్ రీజన్స్ కేరళ స్టార్ట్ అయిపోయింది. తమిళనాడు హ్యాస్ ఇన్ ఇట్స్ యూనిక్ ఐడెంటిటీలా వచ్చేసింది అనమాట. సో ఇక్కడ ఓవర్ ది పీరియడ్ ద్రవిడిస్తాన్ ఐడియాలజీ వాజ్ ఆల్సో, ద్రవిడిస్తాన్ ఆర్ ద్రవిడనాడు వాజ్ అన్ ఐడియాలజీ వాజ్ డైల్యూటెడ్. ఓకే, కానీ ద్రవిడ ఆర్ ది ద్రవిడియన్ ఐడియాలజీ ఏదైతే ఉందో దట్ హ్యాస్ స్టిల్ ది రూట్ బేస్ ఇన్ ది తమిళనాడు పాలిటిక్స్. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ఇంకోటి ఏంటంటే, దిస్ హాస్ లెడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆల్సో. ఇప్పుడు మన సోషల్ ఇండికేటర్స్ ఏది తీసుకున్నా సరే, హెల్త్ ఇండికేటర్ అయినా, ఎడ్యుకేషన్ ఇండికేటర్ అయినా, తమిళనాడు టాప్ లేకపోయినా అట్లీస్ట్ వన్ ఆఫ్ ది కీ ప్లేయర్ లాగా ఉంటారు అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ తీసుకుంటే మోస్ట్ లిటరేట్ స్టేట్ యూ విల్ ఫైండ్ కేరళ. ఓకే, తమిళనాడులో హెల్త్లో వీ హ్యావ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ ఫర్ IMR కానీ, టోటల్ ఫర్టిలిటీ రేట్ కానీ చాలా వరకు తగ్గించింది తమిళనాడు. సో ఈ ఐడియా ఏదైతే ఉందో, దిస్ ద్రవిడియన్ ఐడియాలజీ యాక్చువల్లీ లెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆల్సో. సో ఇక్కడ మనము ఆ పర్టికులర్ దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఈ పర్టికులర్ అంటే ఎవరికి ఈ DMK ADMK ఆఫ్ కోర్స్ ఆ రెండు తప్ప ఏమీ లేవు. అట్లీస్ట్ ఆంధ్రలో జనసేన పార్టీ వచ్చింది, నా ఇట్స్ 100% సక్సెస్ రేట్ అయినా కానీ DMK అండ్ ADMK 2 పార్టీస్, ఈ ఇద్దరి యొక్క ఐడియాలజీలు క్యాస్ట్ ఎలిమినేషన్ ఉన్నా కూడా దే నెవర్ ఫర్గెట్ డెవలప్మెంట్. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. డెవలప్మెంట్ ఉంది కాబట్టి హుండే లాంటి కంపెనీలో, నోకియా లాంటి కంపెనీలో ఒక రెవల్యూషన్ తయారు చేస్తారు. ఓకే, ఇప్పుడు ఆంధ్ర కియా వచ్చాయి, ఢిల్లీకి సుజుకి వచ్చాయి, బట్ అప్పట్లోనే హుండే లాంటి కంపెనీ లేకపోతే నోకియా లాంటి కంపెనీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టిందంటే దట్ మచ్ దే ఎంకరేజ్ ఇండస్ట్రీస్. కోస్టల్ లైన్ అందరికి పెడతారు, తమిళనాడు కన్నా ఎక్కువ కోస్ట్ లైన్ ఆంధ్రాకి 974 kilometers ఉంది, బట్ స్టిల్ సమ్హౌ ఇక్కడ ఫెయిల్ అయింది అది. ఎందుకంటే యూనిఫికేషన్ అనేది ఇక్కడ లేదేమో ఆంధ్రాలో, తెలంగాణలో. మేబీ అదొక వన్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. తమిళనాడులో ఆల్వేస్ దట్ ఇంపార్టెన్స్ వాస్ గివెన్ ఫర్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ షూర్.
ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటేనే సోషల్ డెవలప్మెంట్ జరుగుతుందని వాళ్ళు స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు. ఫర్ దట్ దే ఎస్టాబ్లిష్ ద స్కూల్స్ ఆల్సో. మనం చూసుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లీడర్ కామరాజ్ మనం చూసుకోవాలి, రోల్ ఆఫ్ కామరాజ్ ఇన్ 1950s అండ్ 1960s పీరియడ్లో హీ ఎస్టాబ్లిష్ స్కూల్స్ ఇన్ లార్జ్ నెంబర్. స్కూల్స్కి జనాలు రావట్లేదు, మరి ఏం చేయాలి? లెట్స్ ఇంట్రడ్యూస్ మిడ్ డే మీల్ స్కీమ్. హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఇంట్రడ్యూస్ మిడ్ డే మీల్ స్కీమ్ ఇన్ ఇండియా. అండ్ దాని నుంచి మేడం ఇందిరాగాంధీ ఇన్స్పైర్ అయ్యి మొత్తం ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ బట్ హీ వాజ్ ది రూట్ కాస్ ఫర్ ద పర్సన్. అండ్ మోర్ ఓవర్ మీరు కామరాజ్ గురించి తెలిసే దేర్ వాజ్ ది టసిల్ గోస్ బిట్వీన్ కామరాజర్ అండ్ మేడం ఇందిరాగాంధీ. ఏంది కాంగ్రెస్ డివైడ్ అవుతుంది ఆ పీరియడ్లో, సిండికేట్ అని, దాని తర్వాత కాంగ్రెస్ ఆర్ అని చెప్పి ఇందిరా కాంగ్రెస్ అని డివైడ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ పాయింట్లో నౌ డిఎంకే ఫైండ్స్ ఇట్స్ రూట్స్ అగైన్. డిఎంకే సపోర్ట్స్ మేడం ఇందిరాగాంధీస్ పార్టీ, నాట్ ది సిండికేట్ పార్టీ. ఓకే, సో అక్కడ బేస్ క్రియేట్ అవుతుంది. అలా వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ మెల్లగా స్టార్ట్ అయ్యి అండ్ దే ఎంటర్ ఇన్ టు ది తమిళనాడు పాలిటిక్స్ ఇన్ దేర్ లార్జ్ నెంబర్. బై 1967 డిఎంకే కమ్స్ టు పవర్. సో డిఎంకే సపోర్టెడ్ Indira Gandhi, జయలలిత సపోర్టెడ్ సోనియా గాంధీ ఒక వన్స్ అపాన్ ఎ టైం. ఈవెన్ బీజేపీ కూడా సపోర్ట్ చేస్తారు మీన్ వైల్ అక్కడెక్కడ. కానీ భయం ఏంటంటే అన్న డిఎంకే కానీ అటు బీజేపీకి భయం ఏంటంటే ఓపెన్ గా మన ఇద్దరం ఒకటే అంటే ఆ పార్టీని ఎలిమినేట్ చేస్తారేమో అని ఆ పార్టీకి ఉంది, ఇప్పుడు బీజేపీకి అదే ఉంది. మేబీ అందువల్ల అంటే జస్ట్ థియరీ, అందువల్ల ఏమన్నా బ్యాక్ రూట్ నుంచి పవన్ కళ్యాణ్ తమిళనాడుకి ఎంటర్ చేపిస్తున్నారా? ఈజ్ దట్ ఎ థింగ్? డూ యూ థింక్? No, as far as I think, తమిళనాడులో పవన్ కళ్యాణ్, even though he speaks Tamil very well Tamil, okay, and he was born there. He was born there, he was brought up there, he has guru, మొత్తం అంతా అతని కల్చర్ అంతా తమిళ కల్చర్. మద్రాస్కి రాకముందు అంటే లైక్ హాఫ్ ఆఫ్ హిస్ లైఫ్ తమిళనాడులోనే అతను గడిపాడు. అండ్ he has very well understanding of Tamil society. అవన్నీ కూడా ఉన్నా కూడా Tamil people should accept him as one among them. For example, Tamil Nadu is history of accepting the outsiders there. For example, Rajinikanth is a good example. MJR, who was a chief minister, okay, he was a Malayali actually. Yeah, wow. He was from Sri Lanka refugee actually. He comes to Tamil Nadu and he establishes his base అక్కడ తమిళనాడులో. తమిళనాడు ఈజ్ నోన్ ఫర్ యాక్సెప్టింగ్ ద పీపుల్. నథింగ్ బట్ టాలరెన్స్ ఉంది అక్కడ. బట్ ఆ టాలరెన్స్ ఎంజిఆర్ విషయంలో ఉంది, రజనీకాంత్ విషయంలో ఉంది. ఐ థింక్ జయలలిత ఇస్ నాట్ ఆల్సో ఫ్రమ్ తమిళనాడు. అంటే తమిళనాడే, షీ ఇస్ ఫ్రమ్ తమిళనాడు బట్ షీ హాస్ సమ్ రూట్స్ ఫ్రమ్ కర్ణాటక. ఐ థింక్ హిస్ పేరెంట్స్ ఎవరో రూట్స్ ఆర్ కర్ణాటక అండ్ షీ ఇస్ లైక్ బిట్ బిలాంగ్స్ టు తెలుగు ఆల్సో, ఫ్రాంక్లీ టు సే. సో ఇంత అవుట్ సైడర్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు విల్ తమిళనాడు యాక్సెప్ట్ పవన్ కళ్యాణ్ ఆల్సో? యూ యాక్సెప్టెడ్ ఎంజిఆర్, యూ యాక్సెప్టెడ్ రజనీకాంత్, యూ యాక్సెప్టెడ్ జయలలిత, డూ యూ యాక్సెప్ట్ పవన్ కళ్యాణ్? ఇక్కడ మన ఎంజిఆర్ని డైరెక్ట్ యాక్సెప్ట్ చేయలేదు. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్, ఏదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మూవీస్ అయినా, సినీ హీరో అయినా, యాజ్ లైక్ ఎ లీడర్ అయినా, విత్ స్పీచెస్ అయినా, ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ తమిళ సొసైటీ టు యాక్సెప్ట్ హిమ్. ఈవెన్ ఫర్ రజనీకాంత్ ఆల్సో గోస్ ఫర్ ద సేమ్. చాలా టైం పట్టింది యాక్సెప్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ ఐడియాలజీస్తో ముందుకెళ్తే తమిళనాడు సొసైటీ ఆల్రెడీ బీన్ ఐడియాలజికలీ డిఫరెంట్. ఇక్కడ రిలీజన్ యాక్సెప్ట్ చేసుకోవట్లేదు మనం. ఓకే, సంథింగ్ హెల్త్ షుడ్ బి దేర్ టు అట్రాక్ట్ ది తమిళ్ పీపుల్ హియర్. ఓకే, లాంగ్వేజ్ మాట్లాడుతున్నాం, ఓకే అన్నీ, కానీ వాట్ ఐ విల్ గెట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే? లెట్స్ టాక్ అబౌట్ డెవలప్మెంట్. యూ టాక్ అబౌట్ డెవలప్మెంట్. ఓకే, హి ఇస్ టాకింగ్ అబౌట్ సనాతన ధర్మ, రైట్? సనాతన ధర్మ తీసుకో. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ డేలో దట్ ఈస్ యాక్టింగ్ యాజ్ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ అంటే లెట్స్ టేక్ ఇట్. బట్ పాయింట్, డోంట్ ఫర్గెట్ ద డెవలప్మెంట్. డెవలప్మెంట్ షుడ్ ఆల్వేస్ బి ద ప్రియారిటీ. డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ అయినా, హెల్త్ అయినా, పీపుల్కి ఏదైతే గ్రౌండ్ రియాలిటీలో యాజ్ లైక్ మహాత్మా గాంధీస్ ఐడియాలజీ ఈవెన్ దో రిలవెన్స్ మనం లేదని మాట్లాడుకున్నా కూడా స్టిల్ గాంధీ ఫైండ్స్ హిజ్ రిలవెన్స్ ఇన్ డే టు డే అడ్మినిస్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ని సర్వ్ చేయాలి, రైట్? సో సనాతన ధర్మ అండ్ డెవలప్మెంట్ కెన్ దే కో ఎగ్జిస్ట్ అవుతాయా లేదా అని పక్కన పెడితే, సార్ మన రాజ్యాంగంలోనే వీ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ లైక్ 104 అమెండ్మెంట్స్, రైట్? అది ఇంకా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఉంటుంది. 104 అమెండ్మెంట్స్ చేసుకుంటూ పోయాం. కాన్స్టిట్యూషన్కే చేసినప్పుడు సనాతన ధర్మానికి చేయలేమా? చేస్తే తమిళనాడులో యాక్సెప్ట్ చేస్తారా? మై సిన్సియర్ క్వశ్చన్. బికాస్ సతీ అబోలిస్ట్ అంటే అమెండ్మెంట్ చేసాం, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అమెండ్మెంట్ చేసాము, అంటే కొన్ని ఉన్నాయి. ప్రతి రిలీజన్లో తప్పులు ఉన్నాయి, ఆఫ్ కోర్స్ సనాతన ధర్మంలో కూడా తప్పులు ఉన్నాయి కొన్ని. అవి అడ్జస్ట్ చేస్తే అంటే అది గురువు కూర్చుంటారా, లేకపోతే మఠాలు కూర్చుంటాయా, లేకపోతే ప్రజలు కూర్చుంటారా, లేకపోతే సనాతన ధర్మ బోర్డు ఉంది సార్ వాళ్ళు కూర్చుంటారా? పక్కన పెడితే వీళ్ళందరూ కూర్చొని ఈ మన ధర్మం ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ సనాతన ధర్మంలోనూ కొన్ని తప్పుల్ని కరెక్ట్ చేస్తే విల్ తమిళనాడు సొసైటీ అగైన్ యాక్సెప్ట్ ఏ కంప్లీట్ హిందూయిజం, బ్రాహ్మిన్స్, లేకపోతే బీజేపీ పార్టీని యాక్సెప్ట్ చేస్తారా? ఇక్కడ ఇప్పుడు మనం బీజేపీ పార్టీని డైరెక్ట్ అడిగినా కూడా
are you a party which is only meant for development of Hindus? And they say no. No, of course. Simply because Indian constitution doesn't allow for the religion to be the idea of any political party for that matter. అంటే రిలీజన్, రేస్, కాస్ట్ ఇవన్నిటి మీద కూడా మనం మొబిలైజ్ చేయొద్దంటారు. బట్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. మన రియాలిటీ మనము చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. బట్ ఏదైతే మనం చేంజెస్ ఇన్ సనాతన ధర్మ చేస్తే వీళ్ళు తమిళ్ పీపుల్ యాక్సెప్టా అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఈజ్ నాట్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు సనాతన ధర్మ. హియర్ ద సిచ్యువేషన్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే హౌ డు యూ యాక్సెప్ట్ ది సనాతన ధర్మ ఇన్ ఇట్ సెల్ఫ్. అంటే సోషల్ డిస్క్రిమినేషన్ సనాతన ధర్మలో ఉంది, అందుకే నేను యాక్సెప్ట్ చేయట్లేదు. అక్కడికి ఎక్కడ కూడా ఐడియాలజీస్ రావట్లేదు. అక్కడ దే ఆర్ సేయింగ్ దట్ సనాతన ధర్మ షుడ్ నాట్ బి ద బేసిస్ ఫర్ మొబిలైజింగ్ ద మాసెస్. రిలీజన్తో వచ్చిన పార్టీ గెలవట్లేదు తమిళనాడులో. ఇదే కాంట్రడిక్షన్స్ అని చెప్పే తమిళనాడు సొసైటీలో. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఏదైతే విచ్ హాస్ ఎ లార్జ్ మొబిలైజేషన్ ఆఫ్ హిందుత్వ ఐడియాలజీ ఈజ్ నాట్ విన్నింగ్ ఇన్ తమిళనాడు. రిలీజనే లేదురా బాబు అన్నవాడు కూడా గెలవట్లేదు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ కమల్ హాసన్స్ పార్టీ రిలీజన్ నాకు వద్దు, నాకు సంబంధం లేదు, ఇవన్నీ నో అక్కడ విన్నట్లు. సరే పోనీ లాంగ్వేజ్ బేస్ చేసుకొని మొబిలైజ్ చేస్తాం పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ సీమాన్ పార్టీ, నామ్ తమిళర్ కచ్చి, ఆ పార్టీ పేరే నామ్ తమిళర్ కచ్చి, విన్ ఇట్ సెల్ఫ్ ట్రాన్స్లేట్ టు వి తమిళ్ పార్టీ. ఆ పార్టీ కూడా ఒక సీటు కూడా రావట్లేదు మనకు రీసెంట్ ఎలక్షన్స్లో. సో తమిళనాడు కావాల్సింది ఆ పార్టీస్ లో ఉన్నాయి కదా. రిలీజన్ వద్దన్న పార్టీ ఉంది, లేకపోతే మాకు లాంగ్వేజే కావాలన్న పార్టీ, వాళ్ళు కూడా ఎందుకు ఓడిపోతున్నారు? ఎందుకు రీజన్? బికాస్ ది స్ట్రాంగ్ ఐడియాలజీ ఆఫ్ ది పెరియార్ దట్ డీప్ రూట్స్ ఇన్ టు తమిళ్ సొసైటీ. డెవలప్మెంట్, డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేసాం, సోషల్ ఈవిల్స్ ఉన్నాయి అవన్నీ ఎలిమినేట్ చేసాం. బట్ డెవలప్మెంట్ షుడ్ బి ద ప్రైమరీ ఫోకస్. వాట్ ఈస్ మై సే ఇన్ ది గవర్నెన్స్? నేను పార్టిసిపేషన్ ఎక్కడ చేస్తున్నాను యాజ్ ఎ పీపుల్గా? నా పార్టిసిపేషన్, నా సే ఎక్కడ ఉంది? ఇది ఎక్కడ ఉంది అన్నప్పుడు నిర్మలా సీతారామన్ ఇస్ ఎ తమిళియన్. జయశంకర్, మినిస్టర్ జయశంకర్ ఇస్ ఎ తమిళియన్. Right, we have so many leaders. Even Raghuram Rajan RBI ex-RBI governor is a Tamilian. We have the INC, Congress lo finance minister is a Tamilian. Even Malayalam nunchi kuda, ante Kerala nunchi kuda Shashidhar is like, you know, prime minister candidate ka project అయిన person. Okay, you have representation, no? Tamil Nadu కానీ కేరళ కానీ, ఓకే లీవ్ కేరళ ఫర్ దట్ మ్యాటర్, తమిళనాడు నుంచి రిప్రజెంటేషన్ ఉంది కదా. ఫైనాన్స్ మినిస్టర్, ప్రెసెంట్ గవర్నమెంట్ ని రన్ చేసే ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఫ్రమ్ తమిళనాడు అన్నప్పుడు వాట్, అఫ్ కోర్స్ ఓకే ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఆర్ ఫ్రమ్ వన్ స్టేట్, ఓకే రిమైనింగ్ తమిళనాడు నుంచి ఉంది కదా. సో దెన్ వై దట్ అంటే వీ కుడెంట్ యాక్సెప్ట్, లేకపోతే డిస్క్రిమినేషన్ అనేది ఎందుకు ఉంది ఇంకా? అంటే డిస్క్రిమినేషన్ క్యాస్ట్లో కాదు, హిందీ మీద డిస్క్రిమినేషన్ ఎందుకు ఉంది? వాళ్ళు ఏమంటున్నారు, అరే హిందీ నేర్చుకుంటేనే బాగుపడతా అంటున్నారు, హిందీ నేర్చుకుంటే మమ్మల్ని డిస్క్రిమినేట్ చేస్తారు అని వీళ్ళు అంటున్నారు. హిందీ నేర్చుకోకపోతేనే డిస్క్రిమినేట్ చేస్తాం మేము అని హిందీ వాళ్ళు అంటున్నారు. సో ఐ కుడెంట్ గెట్ కన్క్లూజన్ హియర్. ఇక్కడ పాయింట్ అగైన్ ద డీపర్ డిస్కషన్ ఏంటంటే, ఇక్కడ హిందీ అంటే డస్ నాట్ మీన్ మియర్ లాంగ్వేజ్. హిందీ మీన్స్ యువర్ కల్చరల్ ఐడెంటిటీ ఆల్సో. ఇక్కడ కల్చరల్ ఐడెంటిటీ అంటే ఇట్ కమ్స్ ద సెంట్రల్ గవర్నమెంట్. By opposing Hindi, I am directly or indirectly saying to the people of Tamil Nadu, let's oppose the central government. Imposition of the central government. Hindi opposition directly affects my culture here. హిందీ నేను నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే అక్కడ ఎలా ప్రొజెక్ట్ అవుతుందంటే నెక్స్ట్ 3 or 4 జనరేషన్ తర్వాత తమిళ్ మర్చిపోతారని చెప్పి. ఓకే, యాజ్ లైక్ ఐ సెడ్ స్లోగా చేంజ్ అవ్వచ్చేమో, వీ డోంట్ నో. ఓకే, ఇప్పుడు కూడా మనం యూఎస్కి వెళ్ళారనుకోండి పీపుల్ ఎవరైతే 2 జనరేషన్ తర్వాత అక్కడ తెలుగు ఎవరు మాట్లాడట్లేదు, ఇంగ్లీషే వస్తుంది. మేబీ అది ప్రొజెక్ట్ అవుతుందేమో, డేటాస్ ఎక్కడ లేవు టు ప్రూవ్ దిస్. బట్ ప్రాక్టికల్గా మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎవరైతే వేరే కంట్రీస్కి వెళ్ళారో 3 జనరేషన్ తర్వాత, అట్లీస్ట్ 2 జనరేషన్ తర్వాత తెలుగు మర్చిపోయారు వాళ్ళు. లేకపోతే ఆంగ్లిసైజ్డ్ వర్షన్ ఆఫ్ తెలుగు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ కోర్ తెలుగు అయితే పోయింది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ వస్తాయేమో భయం. వరంగల్ తెలుగు, ప్రాపర్ విజయవాడ తెలుగు మర్చిపోయారు. సో ఇప్పుడు అదే అనాలజీ మనం ఇక్కడ క్రియేట్ చేస్తే మేబీ ఆ భయం ఉందేమో, ఆ భయాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారేమో, ఆ భయాన్ని ఊదుతున్నారేమో జనాల మధ్య. సో అలా ఊదడంతో ఏమవుతుందంటే పీపుల్ యాక్సెప్టెన్స్ కూడా వస్తుంది టు ఇన్ ఏ ఐడియాలజీ టు అపోజ్ ద హిందీ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ నేను అపోజ్ చేస్తుంది ఏంటంటే హిందీ యాజ్ అ కల్చరల్ ఐడెంటిటీగా నేను అపోజ్ చేస్తున్నాను. డోంట్ ఇంపోజ్ అపాన్ అస్ యువర్ కల్చరల్ ఐడెంటిటీ ఆన్ ది సౌత్ ఇండియన్ పీపుల్. వీ హ్యావ్ ఎ లార్జర్ హిస్టరీ దాన్ యువర్ హిందీ. ఒకటి అది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ అపోజ్ చేయడం వల్ల ఈవెన్ దో వీ ఫౌండ్ ది సెంట్రల్ పీపుల్ ఆర్ వర్కింగ్, ఏదైతే మనకు మీరు అన్నట్టు నిర్మలా సీతారామన్ అయినా, మిగతా వాళ్ళు అయినా, రఘురామ్ రాజన్ అయినా, దీస్ పీపుల్ ఆర్ యూనో తమిళియన్సే కదా, దే ఆర్ వర్కింగ్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్, దే వర్క్డ్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ అన్నా కూడా ఇక్కడ మనకు అగైన్ గోస్ బ్యాక్ టు ది కాస్ట్ హిస్టరీ ఒకటి తీసుకోవాలి. దీస్ పీపుల్ ఆర్ బ్రాహ్మిన్స్ పర్సే. ఓకే, సో బ్రాహ్మిన్స్ పర్సే, తమిళనాడు ఈజ్ నోన్ ఫర్ హేటింగ్ ది బ్రాహ్మిన్స్ బికాస్ ఆఫ్ ది ద్రవిడియన్ ఐడియాలజీస్. వల్ల దీనివల్ల ఏమవుతుందంటే మనము కొన్ని బుక్స్ లైక్ బిపిన్ చంద్ర, పోస్ట్ ఇండిపెండెన్స్, ఇవన్నీ బుక్స్ మనం రెఫర్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ క్లియర్లీ సేస్ బికాస్ ఆఫ్ ది ద్రవిడియన్ ఐడియాలజీస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తమిళనాడు, ఇట్ హస్ సక్సెస్ఫుల్లీ మేడ్ ది బ్రాహ్మిన్ పాపులేషన్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ తమిళనాడు. సో మోస్ట్ ఆఫ్ ది బ్రాహ్మిన్ పాపులేషన్ ఏదైతే ఉందో వాళ్ళు తమిళనాడు కంటే తమిళ్ బయటనే ఎక్కువ కనిపిస్తున్నారు వాళ్ళు.
గుడ్ ఎగ్జాంపుల్ ఇస్ రఘురామ్ రాజన్. ముంబైలో there are so many people who belongs to Tamil Brahmins. కరెక్ట్, తమిళ్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ నుంచి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జైశంకర్, ఈ వాజ్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ ఢిల్లీ. ఓకే, ఎడ్యుకేషన్ మొత్తం అతనికి నార్త్ ఇండియాలో దొరికింది. మన రఘురామ్ రాజన్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, ఆ స్టేట్లో. ఓకే, సో ఇక్కడ ఏంది ఆ పర్టికులర్ ఐడియాలజీ ఎప్పుడు ఆ ట్రెండ్ అయితే స్టార్ట్ అయిందో, అండ్ మోరోవర్ తమిళనాడు ఎలా ఈ ప్రోగ్రెసివ్గా చేశారంటే 69% రిజర్వేషన్ ఈజ్ దేర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తమిళనాడు. 69% రిజర్వేషన్ అంటే మన రాజ్యాంగం 50% చెప్పినా కూడా తర్వాత ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ ఇప్పుడు వచ్చింది. అది దానికి ముందు నుంచే 1980s నుంచి పీరియడ్ నుంచే తమిళనాడు వాజ్ ఫాలోయింగ్ ఏ 69% రిజర్వేషన్ ఫర్ ది లోకల్ అంటే అక్కడ వేరే కాస్ట్ వాళ్ళకి, అదర్ దెన్ బ్రాహ్మిన్స్కి వేరే కాస్ట్ వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ అయింది. సో ఏదైతే బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు, దే స్టార్టెడ్ ఫర్ అదర్ అవెన్యూస్ నౌ. అంటే గవర్నమెంట్ సెక్టర్ మనం వెళ్ళలేము కానీ, బట్ దే ఫౌండ్ అవుట్ ఇన్ ది లా ఫీల్డ్. ఓకే, మీరు తమిళనాడు సొసైటీలో చూస్తే లాయర్స్ అయినా జడ్జెస్ అయినా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ది బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఓన్లీ, బికాస్ దే ఫౌండ్ దాట్ ఓకే ఇక్కడ మనకు వర్క్ అవ్వట్లేదు, లెట్స్ హియర్. అంటే ఇది ఒక ఐడియాలజీగా ఎవరో చెప్పి వాళ్ళు చేయలేదు. దే ఫౌండ్ దిస్ ఈజ్ అన్ అదర్ అవెన్యూ దట్ వీ కెన్ ఎంటర్ ఇన్ టు. ఓకే, సో అలా అవెన్యూస్గా ఎంటర్ అయింది ఇది. సో అందుకే మోస్ట్ ఆఫ్ తమిళ్ బ్రాహ్మిన్ పాపులేషన్ ఏదైతే ఉందో దే ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ది తమిళనాడు అండ్ దే ఆర్ మేకింగ్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్. కానీ వాళ్ళు తమిళ్ సొసైటీకి కనెక్ట్ అవుతున్నారా అని చూస్తే దే ఆర్ ఆల్సో నాట్ కనెక్టింగ్. సో ఈ బీజేపీ జనసేన కెన్ ఇట్ బి ఏ కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఫ్రమ్ ద పీపుల్ హూ లెఫ్ట్ తమిళనాడు బ్రాహ్మిన్స్ అండ్ టు అంటే వాళ్ళు వెనక్కి రావడానికి, కమింగ్ బ్యాక్ అవడానికి, లేకపోతే ఈ స్టేట్లో బ్రాహ్మినిజం డెవలప్ అవడానికి, హిందూయిజం రూట్స్ మళ్ళీ వెళ్ళడానికి ఈ ట్రయో అంటే ద సెంట్రల్ బీజేపీ, తమిళనాడు బీజేపీ, మధ్యలో పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు లింక్ అయినా చేయొచ్చా? ఇక్కడ లింక్ ట్రై చేయొచ్చు, బికాస్ మోస్ట్ ఆఫ్ ది ఏదైతే ఇప్పుడు మనం చెప్పిన ఇద్దరు కూడా దే ఆర్ అసోసియేటెడ్ విత్ ది బీజేపీ గవర్నమెంట్ ఓన్లీ. ఓకే, అంటే రూట్స్ ఆఫ్ హిందూ ఐడియాలజీస్ని దే ఆర్ టేకింగ్ బ్యాక్. ఏ ఐడియాలజీ ఎవరికి నచ్చినా కూడా దే కెన్ అసోసియేట్, నో డౌట్. అక్కడ ఎవరైనా తమిళ్ అంటే హిందూయిజంని ఇంపోజ్ చేయొద్దు, లేకపోతే బ్రాహ్మణిజం ఇంపోజ్ చేయొద్దు అంటే ఆర్టికల్ 25-26 ప్రకారము నువ్వు సనాతన ధర్మం నుంచి మాట్లాడుకో, బికాస్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ క్లియర్లీ గివెన్ అస్ కదా. నీ హిందూయిజం ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించుకోవడానికి పరిరక్షణ సమితియో బోర్డో పెట్టుకోవచ్చు, అది రాజ్యాంగబద్ధమే. ఒక క్రిస్టియానిటీకి ఎలా ఉందో, ఇస్లాంకి ఎలా ఉందో, ఒక క్యాస్ట్కి ఎలాగైతే ఉందో హిందూయిజం కూడా ఉండొచ్చు. సో యూనో అది తప్పు కాదు అన్నప్పుడు ఈ లింక్ క్రియేట్ చేయడం కూడా తప్పు కాదు కదా. పర్సే తప్పు కాదు, బట్ మన ఐడియాలజీస్ ప్రకారం చూసుకున్నా కూడా యాజ్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు మొబిలైజ్ ద పీపుల్, మీకు మొబిలైజ్ అవుతారు. ఈ పాయింట్ మీద మొబిలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. Now Pawan Kalyan can also become the connecting link for this. కానీ మొబిలైజ్ అయినా will this particular ideology will lead you to get into power అంటే డౌటే. Unless you don't come with the clear ideological differences with the rest of the parties that were existing. ఏది డిఎంకే నుంచి నీ క్లియర్ డిఫరెన్షియేషన్, డిఎంకే అయినా ఏడిఎంకే అయినా వాళ్ళ పార్టీ నుంచి క్లియర్ డిఫరెన్షియేషన్ రావాలి మనకు. కొత్త ఐడియాలజీస్ క్రియేట్ అవ్వాలంటే అదైతే మనకు పెద్దగా కనిపించట్లేదు. ఇంకొక ఐడియాలజీ మన కళ్ళకి కనిపించేది అవుతుందో, హిందుత్వ ఐడియాలజీ ఏదైతే ఉందో అది పర్టికులర్గా కనిపిస్తుంది, విచ్ ఇస్ తమిళనాడు సొసైటీ ఇస్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. ఆర్ లేకపోతే వాళ్ళకి వద్దనుకుంటున్నారేమో యాక్సెప్ట్ కంటే దే ఆర్ లైక్ నో లెట్స్ అది వేరే ఇది వేరే అనే ఒక యాంగిల్లో అది ప్రొజెక్ట్ అవుతుంది అది. సో అండ్ మోర్ ఓవర్ బై అపోజింగ్ హిందీ, బై అపోజింగ్ అదర్ థింగ్స్, బై అపోజింగ్ హిందుత్వ ఆల్సో యూఆర్ డైరెక్ట్లీ అపోజింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హియర్. ఓకే, సింప్లీ సెంట్రల్ని నేను అపోజ్ చేస్తాను ఏదో ఒక విధంగా. వాళ్ళు ఏది తీసుకొచ్చి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లెట్స్ అపోజ్ ఇట్, నీటా లెట్స్ అపోజ్ ఇట్. ఓకే, అది ఎలా ఉందంటే ఒక తల్లి తన కూతుర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుందో తమిళనాడు యాజ్ ఎ హోల్ గవర్నమెంట్ పీపుల్ని, తమిళ్ కల్చర్ని, తమిళ్ లాంగ్వేజ్ని హిందీ నుంచి కాపాడుకుంటున్నట్టు తయారైంది. అరే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళామనుకో, తమిళియన్స్ దే డోంట్ లైక్ హిందీ, దే డోంట్ యాక్సెప్ట్ అస్ అని అక్కడ ఉంది. హిందీ అరే డోంట్ కమ్ హియర్, అరే మీరు వస్తే మా భాష ఇదవుతుందేమో అని ఉంది. అరే ఎవ్వరు ఏమి కాదు. ఫ్రాంక్లీ టు సే టేక్ ఆంధ్ర తెలంగాణ కమెంట్ కదా, తెలుగు ఇస్ లైక్ నార్త్ ఆఫ్ సౌత్, సౌత్ ఆఫ్ నార్త్, రెండింటి మధ్యలో బ్రిడ్జ్గా ఉంది. అందుకోసమే పవన్ కళ్యాణ్ ఈ బ్రిడ్జ్గా మారుదాం అనుకుంటున్నాడేమో, ఫ్రమ్ ఢిల్లీకి ఇటు తమిళనాడుకి బ్రిడ్జ్గా ఉందాం అనుకుంటున్నాడేమో. సో అరే డెవలప్మెంట్, నీకు కావాల్సిన డెవలప్మెంట్, నాకు కావాల్సిన డెవలప్మెంట్. దిస్ మైక్ ఆర్ దిస్ కెమెరా, దిస్ లైటింగ్ ఈజ్ నాట్ మేడ్ బై క్యాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజియన్ ఇవిగా తయారు చేసింది ఒక కొరియన్ కంపెనీయో, ఒక ఇండియన్ కంపెనీయో, ఒక జపాన్ కంపెనీస్ తయారు చేసి వచ్చాయి. మనకు అవి కావాలి అనుకున్నప్పుడు వాడు మన క్యాస్ట్ కాదు, మన తమిళ్ కాదు, రెడ్డి కాదు, కమ్మ కాదు, చౌదరి కాదు, బ్రాహ్మణ్ కాదు, ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, ఎవరు కాదు, వాడు ఆంధ్ర తమిళనాడు కూడా కాదు, బట్ నాకు మైక్ కావాలి ఫ్రాంక్లీ టు సే. సో ఐ డోంట్ థింక్ ఆ ఎనిమీని ఎలక్షన్స్ అప్పుడు పట్టుకుందాం, కావాలంటే పట్టుకోండి, మిగతా టైంలో వదిలేయండి. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదా, వై స్టిల్ హోల్డింగ్ దట్ ఫ్యాక్టర్ అనేది ఐ డోంట్ గెట్ ఇట్.
ఇది మనకు అప్పుడప్పుడు ఇన్స్టిగేట్ చేస్తూనే ఉంటే పార్టీ యొక్క రిలవెన్స్ కూడా తెలిసి వస్తుంది. వాళ్ళ ఒక రిలవెన్స్ తెలియాలి కదా, రిలవెన్స్ కోసం మీరు కొట్టుకోకూడదు కదా, ఇక్కడ కొట్టుకోవద్దు. అదే ఫైనల్ ఎనీహౌ డెవలప్మెంట్ అనేది ఒక మెయిన్ అజెండా ఉన్నా కూడా వీ షుడ్ ఆల్వేస్ ఫోకస్ అపాన్ పీపుల్ అవేర్నెస్ కూడా ఇక్కడ. సో ఐ పర్సనలీ ఫైండ్ దట్ తమిళనాడు పీపుల్ ఇస్ మచ్ అవేర్ ఇన్ దిస్ డిఫరెన్షియేటింగ్ దిస్ ఐడియాలజీస్. ఆ ఒక్క విషయంలో మాత్రం ఐ అప్రిషియేట్ దే థింక్ లైక్ దర్ 40 to 50 years అహెడ్ ఆఫ్ ఆంధ్ర, కర్ణాటక, లేకపోతే హిందీ, హర్యానా ఒక 40 years ముందే ఉన్నారు. ద సెన్స్ అరే మనం క్యాస్ట్ని పెట్టుకుని డెవలప్మెంట్ అవ్వలేమురా, మనం రిలీజన్ పెట్టుకుని డెవలప్మెంట్ అవ్వలేమురా, నాకు డెవలప్మెంట్ కావాలి, నా తమిళ్ కావాలి, డెవలప్మెంట్ కావాలి, నాకు తమిళ్ కావాలి, ఇదే ఐడియాలజీ వాళ్ళు. ఈ హిందీ ఇంపోజిషన్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడో జరిగిపోయింది తమిళనాడులో, వాళ్ళ ఇష్యూ కూడా ఎప్పుడో అయిపోయింది. అండ్ తమిళనాడు పీపుల్ ఆర్ లైక్ యూనో ఇట్ ఈస్ కామన్ ఫర్ అస్ నౌ. ఓకే, ఇప్పుడు కర్ణాటక కొత్తగా స్టార్ట్ అయింది. ఇది నాకు అర్థం, కర్ణాటకకి కొత్తగా ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. బికాస్ ఆబ్వియస్లీ లాట్ ఆఫ్ మైగ్రెంట్స్ మీకు ఇంటీరియర్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక కనిపించదు, ఓన్లీ బెంగళూరు రీజన్లో కనిపిస్తుంది. బికాస్ ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ మైగ్రెంట్స్ కమింగ్ ఫ్రమ్ ఆల్ అక్రాస్ ఇండియా. సో అలా కనిపిస్తున్నప్పుడు నీ కల్చరల్ ఐడెంటిటీ ఎలానో ఎరోడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఏమో. అరే ఒక కాస్మోపాలిటన్ సిటీలో ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. అరే దిస్ ఇస్ మై ఇండియా మ్యాన్, దిస్ ఇస్ నాట్ మై బెంగళూరు. నమ్మ బెంగళూరు కాదు, ఇది నమ్మ ఇండియా, ఇట్స్ మై ఇండియా. ఫస్ట్ యూ షుడ్ ఫీల్ యాజ్ అన్ ఇండియన్, దెన్ యూ షుడ్ నెక్స్ట్ టు ఫీల్ యాజ్ అది బిలాంగ్ టు పర్టికులర్ స్టేట్. కానీ ప్రాబ్లం ఏంటంటే అటు బీజేపీ ఉన్నా ఇటు కాంగ్రెస్ ఉన్నా ఇద్దరు ఇదే మాట మాట్లాడతారు. అరే నువ్వేమో అంత హిందీ కావాలి, హిందీ ఏఎన్సీ అయినా హిందీ కావాలని అంటుంది, వాళ్ళే హిందీ వద్దు అని అనట్లేదు. కాంగ్రెస్ అని హిందీ కావాలంటుంది, బీజేపీ హిందీ కావాలంటుంది. మరి ఇక్కడ మళ్ళీ మీరే ఇంటికి వచ్చి కన్నడ కావాలంటారు. అరే అఫ్ కోర్స్ నాకు తెలుగు కావాలి, నాకు కన్నడ కావాలి, అరే నాకు తమిళ్ కావాలి. అరే దట్స్ వేర్ ఐ డోంట్ థింక్. అరే ఒక ప్రాబ్లం పోయింది అంటే అరే తమిళియన్ సింగ్ దట్ దేర్ లాంగ్వేజ్ అంటే కొంచెం థ్రెట్ ఉందనుకుంటున్నారు, ఓకే అంత సమస్య పోయింది అనుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు కర్ణాటక స్టార్ట్ అవుతుంది. అఫ్ కోర్స్ అది తెలుగుకి వస్తుంది నేను అనుకోను, బికాస్ తెలుగు యాక్సెప్ట్ ఆల్ లాంగ్వేజెస్ ఎక్సెప్ట్ తెలుగు అని నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, రైట్? అంటే ఇక్కడ ఉన్న పీపుల్ ఒక టాలరెన్స్ లెవెల్స్ ఆర్ మచ్ హయ్యర్ టు యాక్సెప్ట్ ది అదర్ పీపుల్స్ లాంగ్వేజ్ ఏదైతుందో రెస్పెక్ట్ చేయడం కానీ అది కానీ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ఆ జబ్బు ఇక్కడ కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో ఫ్రాంక్లీ టు సే, ఆంధ్రాలో అది లేదు ఫ్రాంక్లీ. అక్కడ క్యాస్ట్తోనే కొట్టుకుంటున్నారు. ఇక్కడ మెల్లమెల్లగా అవుట్ సైడర్, ఆంధ్ర వాడివి లేకపోతే కన్నడ వాడివి, ఇక్కడేం పని నీకు అనేది ఇక్కడ కూడా ఉంది తెలుసా. అంటే సంహౌ స్టేట్ డివైడ్ అయిపోయింది, ఆంధ్ర తెలంగాణ విడిపోయింది, ఓకే ఏదైతే అది అయిపోయింది, బలవంతం కలిపారు, బలవంతం కూడా తీసారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పటికీ కూడా ఒక లెవెల్ దాటితే ఎట్లా అవుతారో నువ్వు అన్ని బిల్డింగ్లు ఎట్లా కడతారో బయట నుంచి వచ్చి, ఈ ఐడియాలజీ ద బీఆర్ఎస్ పార్టీకి ఇంకా ఉంది. అది కాంగ్రెస్కి లేదో నేను చెప్పను, బీజేపీకి లేదని చెప్పను, దే స్టిల్ ప్రొజెక్ట్ ఇట్. అరే ఎందుకు ఇట్లా అవుతుంది అనేది నాకు స్టిల్ $1 million క్వశ్చన్. ఒకటి పోతే ఒకడు ఎప్పుడో మనం యూనిట్ అయ్యి అమెరికన్ క్రాస్ అయ్యేది ఈడేడే కొట్టుకొని వస్తుంటే నాకు అనిపిస్తుంది. నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఇక్కడ ఎవరు అమెరికన్ దాటాలైతే ఎవరు అనుకోవట్లేదు పర్సనల్గా. ఓకే అట్లీస్ట్ దగ్గరికి వెళ్దాము. ఒక విషయం ఎలా అనుకుంటున్నారంటే లార్జెస్ట్ ఎకానమీ అయిపోయాం ఆల్రెడీ వరల్డ్ లో, లెట్స్ గో టు థర్డ్ అట్లీస్ట్ మ్యాన్. ఇండియాలో ఎలా ఉంటుంది అంటే జనరల్ పీపుల్ ఐడియాలజీ ఎలా ఉంటుంది, ఇప్పుడు పక్కనోడు కారు కొనేసాడు, నాకు ఇప్పుడు ఈగో స్టార్ట్ అవుతుంది. ఓకే అంటే నాకంటే ముందు వెళ్ళిపోయాడు వీడు అన్నట్టు. ఇప్పుడు ఎస్పెషల్లీ ఐగో ఉన్నప్పుడు కలిసిపోదాం, హిందీ వాడు, తమిళ వాడు, తెలుగు వాడు కలిసి ముందుకెళ్దాం. ఎందుకు కొట్టుకుంటాం? ఎకానమీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే విల్ యాక్ట్ యాస్ దిస్ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్. ఎకానమీ విల్ యాక్ట్ అవుతుంది. మీరు ఎకనామిక్ సర్వే 2016-17 ఆ పాయింట్లో ఈ డిస్కషన్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే సౌత్ ఇండియన్లో పాపులేషన్ డిక్లైన్ జరుగుతుంది. ఓకే, టోటల్ ఫర్టిలిటీ రేట్ ఈస్ వెరీ లెస్ ఇయర్, అరౌండ్ 2.1 కంటే తగ్గిపోతుంది, నేషనల్ యావరేజ్ కంటే తక్కువ ఉంది. సో ఇన్ ఫ్యూచర్ కమింగ్ 10 to 15 yearsలో అట్లీస్ట్ 20 yearsలో ఇక్కడ కొన్ని జాబ్స్కి పీపుల్ ఉండరు, ఉన్న పీపుల్ ఓల్డ్ ఏజ్ అయిపోయి ఉంటారు. సో అలాంటి జాబ్స్కి నార్త్ ఇండియా నుంచి పీపుల్ రావాల్సిందే, ఎందుకంటే నార్త్ ఇండియాలో టోటల్ ఫర్టిలిటీ రేట్ ఈస్ మోర్ దెన్ 2.1, ఎస్పెషల్లీ బీహార్, యూపీ ఇలాంటి స్టేట్స్. ఒక 100 మంది అమ్మల్ని తీసుకుంటే, అంటే ఒక ఉమెన్ తీసుకుంటే వాళ్ళకి 2-10 పిల్లలు ఉన్నట్టు, అంటే రీప్లేస్మెంట్ రేషియో అది తగ్గుతుంది. ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేయాలంటే ఏంది, దే హ్యావ్ టు కమ్ ఫ్రమ్ ది నార్త్ ఇండియా అనే ఒక మనకు అనాలజీ క్రియేట్ చేశారు. దాన్ని తట్టుకోలేరు కదా. ఇప్పుడు ఇక్కడ నాకు ఒక రోడ్ వేయాలి, అరే నువ్వు తమిళోడే రోడ్ వేయాలంటే నాట్ పాసిబుల్, వీ కెనాట్ డిమాండ్ దట్ ఆల్సో. సో అది కాదు ఇప్పుడు మేజర్ ఇష్యూ. ఇక్కడ మేజర్ ఇష్యూ ఏదైతే ఇప్పుడు లోకల్ పీపుల్ ఏదైతే మీరు అన్నారో, నువ్వు ఎలా 4 బిల్డింగ్ కడతావని పక్కన వాళ్ళు అడుగుతున్నారో, సో ఇక్కడ ఏమంటే అంటే దిట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ద రిలేటివ్ డిప్రైవేషన్. అంటే నువ్వు డిప్రైవ్డ్గా అయితే కాదు, పక్కన చూసిన డిప్రైవ్డ్గా ఫీల్ అవుతున్నావు. అంటే నా కెపాసిటీ, నా స్కిల్ డెవలప్మెంట్ పెంచుకోవాలనే స్టేజ్ దాటిపోయి యు ఆర్ థింకింగ్ దట్ ఓకే వీడు ఎక్కడి నుంచో వచ్చాడు, ఈ డెవలప్ అవుతుండు, నేను ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నా, నేను ఇక్కడనే పుట్టా, ఇక్కడనే పెరిగా, ఇక్కడ అన్నీ చేశా, కానీ నాకు దొరకని ఆపర్చునిటీ ఎక్కడి నుంచో వచ్చి వీడికి ఎందుకు దొరుకుతుంది? ఇక్కడ జస్ట్ బికాజ్ యు ఆర్ బోర్న్ అండ్ బాట్ అప్ హియర్, దెర్ ఇస్ నో ప్రిఫరెన్స్ నీడ్ టు బి గివెన్ టు యూ ఇన్ ఎనీ టర్మ్స్ ఆఫ్
ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నెన్స్ స్ట్రక్చర్. ఎక్సెప్ట్ ఇక్కడ మన ముల్కీ రూల్స్ ఇవన్నీ లోకల్ రిజర్వేషన్స్ ఒకప్పుడు ఉండే, దానివల్లనే మనకి ఇష్యూ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బికాస్ ది లోకల్ పాపులేషన్ వాజ్ డిస్క్రిమినేటెడ్ ఆన్ సర్టెన్ థింగ్స్ కాబట్టి. బట్ ఇట్ డస్ నాట్ మీన్ ది ఆంధ్ర పీపుల్ అయినా ఇంకెవరైనా సరే ఫర్ దట్ మ్యాటర్ హు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది తెలంగాణ వర్ హ్యావింగ్ దిస్ ఇన్ మైండ్ లెట్స్ డిస్క్రిమినేట్ తెలంగాణ పీపుల్ అని అయితే రాలేదు. వాళ్ళేదో బతుకు తీరు కోసం వచ్చారు, వాళ్ళేదో ఇది అయింది. కానీ ఓవరాల్గా లార్జర్ పిక్చర్ చూస్తే ఇట్ హాస్ ప్రొజెక్టెడ్ యాజ్ ఎ కల్చరల్ డిఫరెన్సెస్, ఇట్ ఆల్సో ప్రొజెక్టెడ్ ఇన్ ఎకనామిక్ డిప్రైవేషన్ ఆల్సో. ఎందుకంటే సక్సెస్ఫుల్లీ తెలంగాణ అండ్ డేటాస్ కూడా చూసుకుంటే మనకు తెలంగాణ వాజ్ వెరీ బ్యాక్వర్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ఇండికేటర్స్లో. సో అలా ప్రొజెక్ట్ అయ్యి ఆ రిలేటివ్ డిప్రైవేషన్ కాస్త రీజనలిజం అయింది, రీజనలిజం కాస్త డివిజన్ ఆఫ్ ద స్టేట్ అయింది. ఎనీహౌ ఆఫ్టర్ డివిజన్ ఆఫ్ ద స్టేట్ ఇప్పుడు డెవలప్మెంటల్ పాలసీస్ ఇవన్నీ జరిగిపోయింది. ఇప్పుడు కేసీఆర్ ర్యాలీ అయింది, అగైన్ హీ నీడ్స్ మాస్ బేస్. నౌ హీ టుక్ ది ఐడియాలజీ ఆఫ్ రీజనలిజం. అలానే ఒక్కొక్క లీడర్కి ఒక్కొక్క పొజిషన్లో ఒక్కొక్క ఐడియాలజీస్ మనకు కావాల్సి వస్తుంది. మీ రీజనల్ డిఫరెన్సెస్ కోసం, మీ ఇన్ ద సెన్స్ దట్ ద పొలిటికల్ పార్టీస్ డిఫరెన్సెస్ వాళ్ళ సస్టైనెన్స్ కోసము మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు, అందుకే ఎందుకు డిఫరెన్స్ క్రియేట్ చేస్తున్నారు అనేది $1 million క్వశ్చన్. నో వన్స్ ఆడియన్స్ నో యూ కమ్ అవుట్ ఆఫ్ దిస్, అరే ఈ నాతో మ్యాజిక్ చేయబోతున్నాడు రా, నన్ను మునగ చెట్టు ఎక్కిపోతున్నాడు లేదా నన్ను నత పదాలకు తొక్కబోతున్నాడు అనే ఐడియాలజీ నుంచి ఎప్పుడైతే బయటపడతామో ఆ పొలిటికల్ ట్రాప్ నుంచి బయటపడతాం. ఎమోషన్స్ యార్, నా తెలంగాణ అని అంటాడా వాడు, అరే ఆంధ్రాని అంటాడా, అరే నువ్వేవాడి నుంచో తమిళనాడు వస్తున్నావు ఇక్కడ అంటాడా, కన్నడ బోర్డ్స్ లేకపోతే షాప్ని కొలగొడతాడా. ఈ దీనిలో వీ లాస్ దట్ డెవలప్మెంట్ అనే యాంగిల్ని మెల్లగా మర్చిపోతున్నామేమో అనిపిస్తుంది, వెనక్కి వెళ్ళిపోతామో అనిపిస్తుంది. యునైటింగ్ ఫ్యాక్టర్ కాస్త డివైడింగ్ ఫ్యాక్టర్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఇది కొన్నిటి దగ్గర మనకు కనిపిస్తుంది యాక్చువల్గా అయితే. కానీ బికాస్ ఆఫ్ దిస్ గ్లోబలైజ్డ్ వరల్డ్, ఇప్పుడు మనం వరల్డ్ మొత్తం గ్లోబలైజ్డ్ అయ్యి ఉంది. హియర్ ది స్కిల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ స్కిల్స్ ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్ వల్ల ఏమవుతుందంటే ఈ ఐడియాలజీస్ ఏదైతే ఉందో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ డైల్యూషన్కే ఛాన్సెస్ తీస్తున్నాయి, కానీ మళ్ళీ రీఇన్స్టిగేట్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు అన్లెస్ ఇట్ ఈస్ బిన్ ర్యాలీడ్ బై ద పొలిటికల్ పార్టీస్ ఆర్ ద మాస్ లీడర్ హూ రిప్రజెంట్స్ ద పీపుల్. అతను కనుక మళ్ళీ ఇన్స్టిగేట్ చేయకపోతే పీపుల్ ఫర్గెట్ అండ్ పీపుల్ వేర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ దేర్ ఎగ్జిస్టెన్స్ దే హ్యాడ్. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ ఐడియాలజీస్ ఏదైతే ఉన్నాయో, ఈ రీజనల్ ఐడెంటిటీస్ అయినా కాస్ట్ ఐడెంటిటీస్ అయినా, మనం ఏదైతే సొసైటీని డివిజన్ చేసుకునే ఐడెంటిటీస్ ఉన్నాయో ఇండియాలో, ఆ ఐడెంటిటీస్ అన్నీ కూడా ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం డైల్యూట్ అవుతాయి ఇఫ్ ది ఫోకస్ ఓన్లీ అపాన్ ది ఎకనామిక్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ డైల్యూట్ ఇన్ ద సెన్స్ దట్ ఇప్పుడు లాంగ్వేజ్ డైల్యూట్ చేయొద్దు మనం బేసిక్గా, బికాజ్ ఇట్స్ మై లాంగ్వేజ్, ఇట్స్ మై ప్రైడ్. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ బికాజ్ నా ఒక బేస్ నా లాంగ్వేజ్ అన్నప్పుడు పీపుల్ ఫీల్ అవుతున్నప్పుడు దానికి ప్యారలల్గా మనం ఎగ్జిస్ట్ అవ్వచ్చు, కానీ దాన్ని డైల్యూట్ చేసి మనం చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జల్లికట్టు బ్యాన్ చేస్తున్నప్పుడు తమిళనాడులో 2 years బ్యాన్ చేశారు. దాని తర్వాత ఎవరు బ్యాన్ చేశారు? సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది బికాస్ ఆఫ్ ది డిస్క్రిమినేషన్ డన్ అగైన్స్ యానిమల్ అని చెప్పి. బట్ జల్లికట్టు హ్యాస్ రూట్స్ ఫ్రమ్ సంగం లిటరేచర్. అంటే అప్పటి నుంచి మనకు రెఫరెన్సెస్ ఉన్నాయి. జల్లికట్టు వాస్ కండక్టెడ్ కన్సిస్టెంట్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రూలర్ హూ వేర్ దేర్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, చేరానా, చోళానా, పాండ్యానా, లేకపోతే ఇంకెవడా అనేది కాకుండా పీపుల్ వేర్ డూయింగ్ దిస్ జల్లికట్టు. నా సడన్గా ఇట్ ఈస్ డిస్క్రిమినేటింగ్ అగేన్స్ట్ అనిమల్స్ అంటే అనిమల్స్కి తగ్గట్టు ఏదో రూల్స్ రెగ్యులేషన్ చేసుకొని దానికి వెల్ఫేర్ చూసుకొని దాని తర్వాత మనం చేయాలి. కానీ బ్యాన్ చేసాం, 1-2 years బ్యాన్ చేశారు. 3rd year ఏమైంది? ఇట్ బికమ్ వెరీ బిగ్ ఇష్యూ. సినీ ఇండస్ట్రీ కానీ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ప్రతి వాళ్ళు కానీ దే ర్యాలీ అగైన్ ఇన్ దిస్ పర్టికులర్. హౌ కెన్ యూ డిస్క్రిమినేట్ అబౌట్ అవర్ కల్చర్? అదే కల్చర్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఉంది కదా. మనకు సంక్రాంతి వచ్చిందంటే వీ హ్యావ్ ఎ బిగ్ థింగ్ గోయింగ్ ఆన్ విత్ అఫ్ కోర్స్ బెట్టింగ్ అనేది తప్పు. అంటే కాకినాడ నుంచి టిల్ నెల్లూరు వరకు కూడా ఉంది అది, ఫ్రాంక్లీ టు సే. ఈ కోళ్ళ పందాల మీద బెట్టింగ్ కూడా తప్పు. బట్ బెట్టింగ్ కాకపోతే ఇట్స్ ఎ కల్చర్, ఇట్స్ స్టిల్ ఏ కల్చర్. సో కల్చర్ని డిస్క్రిమినేట్ చేయకుండా యూనిఫికేషన్ అవుతూ కామన్ ఎనిమీ కాదురా బై, కామన్ గోల్ ఉంది అనుకుంటే కనుక ముందుకెళ్తే ఐ థింక్ దట్స్ గోనా డెఫినెట్లీ వర్క్ ఇన్ ద నెక్స్ట్ 40-50 years. ఈవెన్ పవన్ కళ్యాణ్ సార్ కూడా ఏంటంటే హీ హ్యాస్ టు రిమెంబర్ ఆన్ దిస్ పాయింట్, దెర్ ఇస్ నో ఎనిమీస్ హియర్. ఓకే, పొలిటికల్ ఐడియాలజీస్ డిఫరెన్సెస్ ఏమైనా ఉండొచ్చు కానీ దెర్ ఇస్ నో ఎనిమీ హియర్. అట్ ది ఎండ్ ఆఫ్ ద పీపుల్ వెల్ఫేర్ షుడ్ కమ్ ఫస్ట్. సో హియర్ ఐ వాంట్ టు గివ్ వన్ మోర్ రెఫరెన్స్. ఇది ఒక 1 month 1.5 month ముందు జరిగిన ఇన్సిడెంట్ తమిళనాడులో. ఒక స్కూల్లో పర్టికులర్ మోటివేషన్ స్పీకర్ని పిలుస్తారనమాట. ఓకే, అండ్ హీ ఈస్ హ్యావింగ్ లిటిల్ బిట్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్. ఆ స్కూల్ ఈస్ కంప్లీట్లీ ఫండెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు, అంటే స్టేట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్ అది. అతను ఎందుకు పిలుస్తారు? ఈజ్ మోటివేషన్ స్పీకర్ కాబట్టి పిల్లలకు వచ్చి ఏమైనా మోటివేషన్ ఇస్తాడు, ఎగ్జామ్స్ గురించి, బోర్డ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, భయాలు ఉండొద్దు, ఏమైనా మోటివేషన్ ఇస్తారని పిలుస్తారు. అతను వచ్చి ఒక 2 to 3 statements తర్వాత హీ స్టార్ట్స్ గివింగ్ ది స్పిరిచువల్ ఓరియంటేషన్. పాపాల పుణ్యాల గురించి మాట్లాడతాడు. ఈ పాపాల పుణ్యాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే హీ గివ్స్ వన్ స్టేట్మెంట్ దట్ మీరు ఈ జన్మలో డిసేబుల్గా పుట్టారు అంటే మీకు కాలు వంకరనో చేయి వంకరగా మీరు ఇక్కడ పుట్టారు అంటే కళ్ళు లేకపోయినా మీరు ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ జన్మలో పుట్టారంటే మీ ప్రీవియస్ జన్మలో మీరు ఏమైనా పాపాలు చేసి ఉండాలి అనే స్టేట్మెంట్ ఇస్తాడు.
నౌ ఆల్ ఆఫ్ సడన్ వన్ ఫ్యాకల్టీ ఆ స్కూల్ ఆర్గనైజేషన్ చేసిన దాంట్లో ఒక ఫ్యాకల్టీ హీ స్టూడ్ అప్ అండ్ ఈ ఆస్క్డ్ వన్ సింపుల్ క్వశ్చన్ దట్ నేను మోటివేషన్కి పిలిచామా లేకపోతే స్పిరిచువాలిటీకి పిలిచామా, ఓకే, ఈ క్వశ్చన్ అడుగుతాడు. నౌ దట్ పర్సన్ హీస్ నేమ్ ఇస్ మహావిష్ణు, ద పర్సన్ హూ కేమ్ ఫర్ దిస్ మోటివేషన్ స్పీకర్, అతను మహావిష్ణు, హీ హెల్ప్స్ ది సమ్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్. అతను వచ్చి ఏం చెప్తాడంటే, సార్ వాట్ ఈస్ యువర్ నేమ్ ఫస్ట్, నేమ్ అడుగుతాడు ఫస్ట్. ఆ నేమ్ ఎందుకు అడుగుతాడు అంటే, సపోజ్ ఇఫ్ ఇట్ ఇస్ అ క్రిస్టియన్ నేమ్ ఆర్ సమ్ XYZ నేమ్, సో దట్ హీ కెన్ సే దట్ యూఆర్ అటాకింగ్ అస్ ఇన్ దిస్ అని చెప్పి. కానీ అక్కడ నేమ్ ఎనీహౌ ఫ్యాకల్టీ బిలాంగ్స్ టు ది సేమ్ రిలీజన్. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే, నౌ దట్ పర్టికులర్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ విజువల్లీ ఇంపైర్డ్, ఓకే, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ విజువల్లీ ఇంపైర్డ్. నౌ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏదైతే ఇతను ఇచ్చాడో, మీరు ప్రీవియస్ జన్మలో పాపాలు చేస్తేనే ఇప్పుడు మీరు ఇలా పుట్టారు అని చెప్పి, నౌ ది స్టూడెంట్స్ ఎవరైతే విన్నారో ఆ ఫ్యాకల్టీ మీద రెస్పెక్ట్ ఉంటుందా నెక్స్ట్ డే? ఉండదు. నౌ దిస్ వీడియో హ్యాస్ బికమ్ సో వైరల్ అయిపోయి తమిళనాడు ఎంటైర్ సొసైటీ వాస్ క్రిటిసైజింగ్ దిస్ మహావిష్ణు. హౌ కెన్ యూ సే దిస్? యూ ఆర్ నాట్ కాల్డ్ ఫర్ స్పిరిచువాలిటీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎవర్ యూ సేడ్ దెర్ ఈస్ నో ప్రూఫ్స్ టు సే. ఓకే, ఏమైనా ప్రూఫ్ ఉందా? అని ప్రీవియస్ జన్మలో ఏమైనా పుట్టుంటే రేషనల్లో థింక్ చేయలేరా మీరు? వాట్ అబౌట్ రేషనాలిటీ? ఎడ్యుకేషన్ ఈస్ గివింగ్ రేషనాలిటీ, సైంటిఫిక్ థింకింగ్ పెంచాలి, మన ఫండమెంటల్ డ్యూటీస్ కూడా చెప్తా, సైంటిఫిక్ టెంపర్ ఉండాలి సొసైటీలో అని చెప్పి. వాట్ ఈస్ దిస్ అన్నెసరీ నాన్ సెన్స్ అని యూట్యూబర్స్ అయినా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా దే స్టార్టెడ్ దిస్ థింగ్ అండ్ ఇట్ బికమ్ సో వైరల్. తమిళనాడు చీఫ్ మినిస్టర్ వాజ్ ఇన్ ది USA అప్పుడు, ఫారెన్ ట్రిప్లో ఉండే. అక్కడి నుంచి హీ ఇమీడియట్లీ సేడ్ దట్ సీరియస్ యాక్షన్ షుడ్ బి టేకెన్ అగైన్స్ దిస్ పర్సన్. ఇమీడియట్లీ దస్ పర్సన్ నోటీస్ వర్ సెంట్ టు దట్ పర్సన్. అప్పటికి అతను ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు, బట్ నోటీస్ ఇచ్చారు. అతను వచ్చి రాగానే అతని మీద కేసెస్ ఫైల్ చేశారు. మళ్ళీ ఇమీడియట్గా దీన్ని డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేశారు తెలుసా తమిళనాడు గవర్నమెంట్? నెక్స్ట్ డే ఇమీడియట్లీ వన్ బిగ్ మండపం వాజ్ అరేంజ్డ్, ఎవ్రీబడి కాల్డ్. ఆ మీటింగ్లో ఎవరైతే ఉన్నో అందరూ వచ్చారు. వచ్చి ఆ పర్టికులర్ ఫ్యాకల్టీ ఎవరైతే వాయిస్ రేజ్ చేశారో అతనికి సన్మానం ఇచ్చారు. సో పరువు పోయించే అతనికి మళ్ళీ తిరిగి పరువు తీసుకొచ్చారు. ఎందుకు అది చేయాల్సి వచ్చింది? బికాస్ స్టూడెంట్కి రెస్పెక్ట్ రావాలి. దట్ ఫ్యాకల్టీ వాజ్ రైట్ అండ్ హీస్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషనాలిటీ, రైట్? అండ్ హీ హాస్ ఎ సింపుల్ క్వశ్చన్, ఇట్స్ అ స్టేట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్, హౌ కెన్ యూ హ్యావ్ ఎ స్పిరిచువల్ టాకింగ్? నా ఇమీడియట్గా తమిళనాడు గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ దట్ ప్రిన్సిపల్, ఆ స్కూల్ ఒక ప్రిన్సిపల్ ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఇంత స్విఫ్ట్ యాక్షన్ జరుగుతుంది. ఇఫ్ ఈవెన్ దో మిగతా విషయాలు మనం అన్ని తీసుకున్నా కూడా, వెన్ కమ్స్ ఫర్ కామన్ అజెండా దే స్టూడ్ టుగెదర్. సో ఇంత రేషనల్ థింకింగ్ ఉన్న స్టేట్లో కూడా ఫ్రాంక్లీ టు సే వి స్టిల్ హ్యావ్ డిస్క్రిమినేషన్స్. అది ఎనీహౌ పీపుల్ టు పీపుల్ మధ్యలో ఉన్నాయి. ఎందుకంటే స్టేట్కి పీపుల్కి మధ్యలో లేవు, స్టేట్కి మధ్యలో లేవు, పీపుల్కి మధ్యలో చూడడానికి లేవు, బట్ లోపల ఉన్నాయి. సో ఐ థింక్ ఆన్ దిస్ నోట్ ఐ జస్ట్ వాంట్ టు కన్క్లూడ్, ఎవరైనా కొత్త పొలిటీషియన్ వస్తున్నాడు, ఎందుకంటే నా వీ హ్యావ్ న్యూ ఫేస్ కమింగ్ ఇన్ తమిళనాడు, విజయ్, వెన్ యూ వాంట్ టు స్టార్ట్ ఏ పొలిటికల్ పార్టీ. Our Janasena, who has already proven himself in a big, massive way in succeeding 100% in Andhra Pradesh. Now he wants to, or he might be, we don't know, but he may help to in Tamil Nadu. Avachemo. They have to learn about, if it is a Vijay, he has to learn about rest of the cultures. Correct. If it is Tamil, Pawan Kalyan, he has to learn about the Tamil cultures. And no one should create differences, but to solve the differences and go forward. I think adi anukuda manaku kavalsindi, frankly to say. Sir, ఇది very good conclude remarks is actually. See, we at the end of the day, we the people of India, we given this constitution for ourselves. We should feel united first of all. ఎందుకంటే ఈ రాజ్యాంగం మీరు అన్నట్టు as you said బ్రిటిష్ వాడు ఇచ్చింది కాదు, మనం మనకిచ్చుకున్న మన నెక్స్ట్ తరాలకు ఇచ్చుకున్న కాన్స్టిట్యూషన్ ఇది. సో దో అంబేద్కర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి, మహమ్మద్ షాదుల్లా వీళ్ళందరూ కలిసి రాసిన రాజ్యాంగాన్ని వాళ్ళు కూడా మనకి ఇవ్వలేదు. ప్రజలు మనం ఇచ్చుకున్న రాజ్యం అంతే. మనం యాక్సెప్ట్ చేసుకున్నాం, మనము దీన్ని కాపాడుకుంటున్నాము, అప్పుడప్పుడు దానికి అమెండ్మెంట్ తీసుకొస్తున్నాము. సొసైటీ ఎవాల్వింగ్తో పాటు మనం కూడా ఎవాల్వ్ అవుతున్నాం. సో ఆ అమెండ్మెంట్స్లో లాస్ట్ పాయింట్ జస్ట్ వాంట్ టు సే, రాజ్యాంగాన్ని 104 సార్లు అమెండ్ చేసినప్పుడు రిలీజన్ అమెండ్ చేయలేమా? అంతే. ఇప్పుడు సింపుల్, ఏదైతే సోషల్ ప్రాక్టీసెస్ విచ్ ఈస్ అగైన్స్ ఆర్ వెరీ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్, ఇప్పుడు మీరు అన్నట్టు సతీ, ఇట్స్ క్వశ్చనింగ్ ఆర్ వెరీ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. సో ఇలాంటి ప్రాక్టీస్ ఏదైతే ఉన్నాయో దాన్ని పక్కన పెట్టేసి, ఏదైతే మనం లార్జర్ గోల్ ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో దాని మీద ఫోకస్ చేసి, వెదర్ ఇట్ ఇస్ రిలీజియన్, వెదర్ ఇట్ ఇస్ కాస్ట్, ఇవన్నీ డిస్క్రిమినేషన్స్ అన్నీ కూడా పక్కన పెట్టి, డెవలప్మెంట్ షుడ్ బి ద గోల్, హ్యూమానిటీ షుడ్ బి ద ఫస్ట్ అనే పాయింట్ మీద మనము ర్యాలీ చేస్తే, పీపుల్ ఇప్పుడు బిలీవ్ చేయకపోయినా కూడా దే విల్ బిలీవ్ ఫర్ షూర్ ఇన్ కమింగ్ జనరేషన్స్. మన నెక్స్ట్ జనరేషన్కి అట్లీస్ట్ రేషనల్ థింకింగ్, సైంటిఫిక్ టెంపర్ విత్ ది కల్చరల్ ఐడెంటిటీ టు సస్టైన్, మన కల్చర్ని మనం కాపాడుకుంటూ ఇవన్నిటిని కూడా ప్రోగ్రెస్ అవ్వకుండా వెళ్ళడం, విచ్ హ్యావ్ ఏ లార్జర్ అండ్ పీస్ఫుల్ ఇండియా. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒకప్పుడు సతీ
మగవాడు చనిపోతే అంటే వాళ్ళ వైఫ్ని కూడా కలిపి చంపి పడేయాలి. అంతకన్నా ముందు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో యజమాని చనిపోతే కుక్కను కూడా చంపి పెట్టేయడము. ఎందుకంటే మనిషి కుక్క అలా ఉండదు కదా. సో అటువంటి కల్చర్స్ నుంచి మనం ఇటు ఎవాల్వ్ అయ్యాం. ఇక్కడ నుంచి ఫార్వర్డ్ ఎవాల్వ్ అవుదాం, అమెండ్మెంట్ చేసుకుందాం మన రాజ్యాంగానికి. అలాగే అంటే మన రిలీజియస్ రాజ్యాంగాలకు కూడా ఎవాల్యుయేషన్ చేసుకుంటూ అమెండ్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఐ థింక్ వీ $5 trillion కాదు $50 trillion ఈజీగా వెళ్ళి మనకు ఆ మోటివేషన్ ఉంటుంది, మనకు ఒక క్యాపబిలిటీ ఉంటుంది, మనకు ఒక క్లియర్ ఐడియాలజీ ఉంటుంది. రాదా నేను మన పక్కనోడు ఎనిమి కాదు, మనకు వీ హ్యావ్ లార్జర్ థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గోల్. మనకు కామన్ గోల్ ఉంది, దట్ ఈస్ హ్యూమన్ డెవలప్మెంట్. సింపుల్ హ్యూమన్ డెవలప్మెంట్ జరగాలి, బెటర్ లైఫ్ స్టైల్ కావాలి, డన్. అండ్ లెట్స్ హ్యావ్ పీస్, అండ్ విత్ పీస్ వీ కెన్ హ్యావ్ ది ప్రాపర్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ. సో ఆన్ దిస్ నోట్ ఐ జస్ట్ వాంట్ టు కన్క్లూడ్ దట్ సార్ ఇందాక డిస్కస్ చేసినట్టు, అరే ఇద్దరి మధ్యలో ఒక సి అనే కామన్ ఎనిమీని అది క్రియేట్ చేయాల్సింది, ఇద్దరికి కామన్ గోల్ని క్రియేట్ చేయి, ఇద్దరు కలిసి ముందుకెళ్తారు. ఒకరినొకరు కొట్టుకుని వెనక్కి వెళ్ళి పొలిటీషియన్ గెలిచిస్తే మనకేం రాదు. ఇద్దరు కలిసి ముందుకెళ్తే వండర్స్ క్రియేట్ చేయొచ్చు. ఆన్ దిస్ నోట్ వీ కన్క్లూడ్ దిస్ పాడ్కాస్ట్. అండ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు UPSC రేడియో పాడ్కాస్ట్ ఫర్ ఆల్ దిస్ వండర్ఫుల్ అండ్ factual debates where our history have to be rooted rather than ఏదో పేపర్లో వచ్చింది దాన్ని అనాలిసిస్ కాకుండా we want our facts to be noted. Yes, right, sir. So thank you so much. Thank you, sir. Thank you for this opportunity. Thank you.